ఈ భూలోకం మరి వచ్చింది కాదు, జరిగింది కాదు. अचानक इस संसार में ना आया है ना अचानक हुआ है, ముందు నుంచి पहले से ही ప్రవక్తల ద్వారా చెప్పబడినటువంటి ఈ యొక్క మరి మాటలు ఇవి. पहले से ही नबियों के द्वारा बताई गई बातें हैं ये. వాటినే ఈరోజు మనం వివరించుకుంటున్నాం. उन्हीं बातों को आज हम सुनते हैं. కాబట్టి ఈ మాటల్ని దేవుడు నాకు అందించిన మాటలని మన జీవితాలను మార్చుకోవాలి. इसलिए इन बातों को जब सुनते हैं तो परमेश्वर ने ही मुझे दिया बोलकर अपनी जिंदगी को बदलना चाहिए. దేవుడు నాకు ఇచ్చిన మాటలు परमेश्वर ने ही मुझे दिया है. యేసుప్రభు అంటాడు, मसीह यीशु कहता है, నేను మాట్లాడే మాటలు నా మాటలు కాదు, मैं जो कुछ भी बोलता हूँ वो मेरा नहीं है, నన్ను పంపినటువంటి నా తండ్రి जिस पिता ने मुझे भेजा है उन्हीं की बातें हैं ये. యేసు ప్రభు మాటలు మనం జాగ్రత్తగా వివరించుకుంటున్నప్పుడు जब यीशु मसीह की बातों को बड़ी सावधानी से हम जब सुनते ఇవి हैं, దేవుని మాటలని జాగ్రత్తగా మనం విని మన జీవితాలను మార్చుకోవాలి. ये परमेश्वर की बातें हैं बोलकर हमारी जिंदगी को बदलनी चाहिए. కొంతమంది कुछ लोग సమయం గడిచే కొద్దీ जैसे समय बीतता जाएगा ఉన్న రక్షణ కూడా పోగొట్టుకుని जो उद्धार है उसको खो बैठेंगे, మళ్ళీ అదే జీవితం, फिर से वही जिंदगी, మళ్ళీ అదే జీవితం, फिर से वही जिंदगी जीते, పాత జీవితం पुराना जिंदगी జీవిస్తూ ఉంటారు. जीते रहते हैं. వాళ్ళ యొక్క క్రియలను బట్టి మనం తెలుసుకుంటాం. उनके कार्यों के द्वारा हम जान लेते మీరు हैं. అనొచ్చు, आप कह మీరు सकते ఎలా हो, చెప్తున్నారు అని. आप कैसे बताते हो. నేను ఎన్నిసార్లు చెప్తూ ఉంటాను మీకు. मैंने कई बार నేను बताता हूँ. ఎవరిని చూసినా బైబుల్తో చూస్తాను. मैं किसी को भी देखता हूँ तो बाइबल के द्वारा ही देखता ఆ हूँ. దేవుని చిత్తం. ये परमेश्वर की इच्छा है. బైబుల్ తోటి మనం వాళ్ళని మరి టాలీ చేయాలి. बाइबल के द्वारा ही हम उन्हें అంటే देखना, బైబుల్లో ఉన్న జీవితం వాళ్ళు వాళ్ళలో కనిపించాలి. यानी कि बाइबल के अंदर की जिंदगी उनके अंदर दिखनी నువ్వు चाहिए. కూడా చక్కగా కనిపెట్టొచ్చు, अब भी अच्छी तरह पहचान सकते నువ్వు हो, కూడా చక్కగా కనిపెట్టొచ్చు. आप भी पहचान सकते हो अच्छी तरह. క్రైస్తవుడు అనేవాడు जो मसीह कहलाते हैं, నువ్వు ఎవరైనా కలిసినప్పుడు आप जिसी से मिलते हो, వీళ్ళు నిజమైన క్రైస్తవులా, మతపరమైన క్రైస్తవులా, నామకార్థ క్రైస్తవులా, అల్ప విశ్వాసుల, అవిశ్వాసులను విట్టే చెప్పగలం. आप यूं भी बता सकते हो जब उनसे मिलते हो तो ये नामात्र मसीह है, अविश्वासी है, अल्प विश्वासी है, अन्य जाति है, इसका पहचान आपको मिल जाएगा. ఆ జ్ఞానము మనం రక్షించబడ్డ మన క్రైస్తవులకు ఉండాలి. उद्धार पाए हुआ हम मसीह लोगों के पास इस प्रकार का ज्ञान होनी ఆ चाहिए. జ్ఞానం కనుక మనం లేదనుకోండి, अगर इस प्रकार का ज्ञान हमारे पास नहीं है మనం కూడా సరైన క్రైస్తత్వంలో లేనట్టే. इसका मतलब हम भी ढंग के मसीहत्व में नहीं है. మనకి పరిశుద్ధతకి మనకు తేడా తెలియదు. हमें पवित्रता का और अपवित्रता का अंतर नहीं पता चलेगा. అన్ని జనులను చూసినప్పుడు जब अन्य जाति को देखते हैं మనం క్లియర్గా చెప్తాము, हम साफ साफ कहते हैं వీళ్ళకి రక్షణ లేదు, इन्हें उद्धार नहीं है, వీళ్ళకి రక్షణ లేదు. इन्हें उद्धार नहीं है. ఎందుకంటే क्योंकि సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజిస్తూ ఉంటారు. तो सृष्टिकर्ता को छोड़कर वो सृष्टि की पूजा करते हैं. కాబట్టి మనం ఇట్టే చెప్పగలం. हम इसलिए बता सकते हैं यूं ही. కానీ క్రైస్తవుల గురించి చెప్పాలంటే, अगर मसीहों के बारे में बताना हो तो, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళ గురించి చెప్పాలంటే मसीह पर भरोसे जिसने किए हैं उसके बारे में अगर बोलना हो तो చాలా ఆత్మ జ్ఞానం కావాలి, बहुत ज्यादा आत्मिक ज्ञान होनी चाहिए. పరీక్షించే జ్ఞానం కావాలి, परखने का भी ज्ञान चाहिए, పరిశోధించే జ్ఞానం కావాలి. परीक्षा करने की ज्ञान ముందు चाहिए. నీకు నువ్వు తెలుసుకోవాలి, सबसे पहले अपना आप को जानना ముందు होगा, నువ్వు తెలుసుకోవాలి, अपने आप को जानने ముందు నువ్వు होगी. గట్టిగా నిలబడాలి, पहले आपको स्थिर रूप में खड़ा होना స్థిరంగా पड़ेगा. ఉండాలి. आप स्थिर रहनी होगी. దేవుడు యేసు ప్రభు అంటాడు, प्रभु यीशु मसीह నువ్వు कहता है, స్థిరంగా ఉండు, तुम स्थिर रहो, నీ సహోదరులు స్థిరపరచు. तुम्हारे भाइयों को स्थिर कर. ఏమైనా వాక్యము, क्या कहती है वचन? నువ్వు స్థిరంగా ఉండు, पहले तुम स्थिर रहो, నీ సహోదరులు స్థిరపరచు, तुम्हारे भाइयों को स्थिर करो, లేకపోతే నీ మీద వేలెత్తి చూపుతారు. नहीं तो आपको उंगली उठा के दिखाएंगे वो लोग. దేవుడిని మనం మరి అవమానపరుస్తాం. ऐसे में परमेश्वर की अपमान करने वाले होंगे. కాబట్టి इसलिए ఇక్కడ 1వ కొరింథీ पहला कोरिन्थी, అంటే కొరింథీ రాసిన 1వ పత్రిక कोरिन्थियों की लिखी गई पहला पत्री 10-12 వచనంలో చూస్తే, 10वें अध्याय का 12 वचन में देखेगा तो, తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. इसलिए जो समझता है मैं स्थिर हूँ वह चौकस रहे कि कहीं गिर ना पड़े. అది పౌలు గారు ఈ మాటకి ఏం చెప్పారంటే, నేను ఇంకా గెలిచాను అనుకోవట్లేదు అన్నాడు. पौलुस कहता है मैं अभी जीत चुका हूँ करके नहीं समझता हूँ. గెలిచాను అనుకోవట్లేదు. मैं ये नहीं समझता हूँ मैं जीत चुका हूँ. ఎంతవరకు మీరు భూమి మీద మనం ఉంటామో, जब तक हम इस धरती पर रहेंगे సైతాను యొక్క సమీపంలో మనం ఉన్నాం. शैतान के हाथ में हम हैं. నేను అంటలేదు సైతాను చేతుల్లో ఉన్నామని నేను అంటలేదు. हम ये नहीं कहते शैतान के हाथ में हैं, సైతానుకు దగ్గరలోనే ఉన్నావు. हम शैतान के नजदीक में ही हैं. వాడు భూలోకంలో వాడు ప్రభు, భూలోకానికి వాడు ప్రభు. इस धरती का वही प्रभु है. యేసు ప్రభు అన్నాడు, मसीह यीशु ने भी कहा, ఇదిగో ఈ లోక అధికారి అన్నాడు. इस संसार का सरदार बोला. యేసు ప్రభు ఒప్పుకున్నాడు ఈ మాటని. मसीह यीशु ने कहा था ఈ इस बात లోకాన్ని వేలుతున్నవాడు, ఇదిగో ఈ లోకం యొక్క ఉన్నవాడు అధికారి వస్తున్నాడు. వాడు तो कहने लगा कि इस संसार का राज्य करने वाला अधिकारी आ रहा है. वो ఎప్పుడు शैतान, నిన్ను వెంబడిస్తూ ఉంటాడు, वो हमेशा वो आपका पीछा करता रहेगा, ఎప్పుడు నిన్ను బైబిల్ నుంచి పక్క తొలలను చూస్తూ ఉంటాడు. हमेशा आपको बाइबल से अलग ले जाने की कोशिश करेगा.
బైబిల్ నుంచి పక్కకు పంపించడం చూస్తా आपको ఉంటాడు. बाइबल से अलग ले जाने की कोशिश करेगा। నువ్వు మంచిగా ఎదుగుతుంటే వాడికి వారం లేడు. अगर आप अच्छी तरह बढ़ रहे तो वो नहीं देख पाएगा, ఎవరో ఒకరిని దగ్గర పంపిస్తాడు. किसी न किसी को आपके पास भेजेगा। అది తెలుసు ఎవరిని పంపిస్తే నువ్వు పడిపోతావు. वो जानता है किसको आपके पास भेजने से आप प्रभु से पीछे हट जाओ। వాడు మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి వీక్నెస్ వాడికి బాగా తెలుసు. हमारे अंदर की हर एक कमजोरी को वो अच्छी तरह जानता है, అందుకనే इसलिए వాడిని ఎదిరించాలి. उसकी सामना करनी है, వాడిని ఎదిరించాలి. सामना करनी है। ఎదిరించాలంటే अगर सामना करना है, ఏం కావాలి? మెలకువ కావాలి. आपको क्या चाहिए? जागते रहना चाहिए, స్థిరపడాలి. आप स्थिर रहनी चाहिए, జాగ్రత్తగా ఉండాలి. सावधानी से रहनी चाहिए। క్రైస్తవ జీవితాన్ని ఒక మంచి ఒక మోతి హీర అనే ఒక మంచి రత్నం లాంటిది. मसीह का जिंदगी जो है एक अच्छी मोतियों की जैसा है, हीरों की जैसा है। దొరికింది మంచి అదృష్టం. हमें तो अच्छी किस्मत हमें मिल गया దాన్ని है, కాపాడుకోవాలి. उसे बचा के रखनी है, దాన్ని పోగొట్టుకోకూడదు. उसको नहीं खोना चाहिए। అంటే ఆశ, यानी कि आशा, శ్రద్ధ, श्रद्धा అదే अधिकारी, చెప్తున్నాడు వాక్యంలో. यही बताता है वचन में। తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడకున్నట్టు జాగ్రత్తగా చూసుకోండి. जो स्थिर है वह चौकस रहे कि कहीं ना गिर पड़े। మొట్టమొదటి మనుషులు सबसे पहले इंसान जो है ఆదాము అవ్వలు పడిపోయారు. आदम अव्वा जो गिर चुके थे, పాపంలో పడిపోయారు. पाप में गिर गए थे, నిలబడలేకపోయారు. वो स्थिर नहीं रह पाया, దేవుళ్ళు ఉండలేకపోయారు. परमेश्वर में नहीं रह पाया, దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నారు. परमेश्वर की संगति को खो चुके थे, పోగొట్టుకుని खोकर చివరికి ఏమైపోయారు? వాళ్ళు अंत में क्या हो गया? దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడ్డారు. परमेश्वर के सम्मुख से भगाया गया, దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడ్డారు. प्रभु के सम्मुख से भगाया गया। కాబట్టి इसलिए మనకు రాజ్యం కావాలి. हमें स्वर्गराज चाहिए, మనకు రాజ్యం కావాలి. स्वर्गराज चाहिए। మన యొక్క గురి అక్కడికే. हमारा निशान वहीं पर है। పౌలు అంటాడు, నేను గురి యొద్దకే मैं పరిగెత్తుతున్నాను. अपने लक्ष्य की ओर ही दौड़ता हूँ, నేను గురి యొద్దకే मैं పరిగెత్తుతున్నాను. लक्ष्य की ओर ही दौड़ता हूँ। గురి తప్పకూడదండి. लक्ष्य को नहीं छोड़ना है, గురి తప్పకూడదు. नहीं छोड़ना है। ఎందుకంటే ఈ లోకపు అధికారి వాడు ఒక అధికారాన్ని వాడు చలాయిస్తాడు. क्योंकि संसार का अधिकार रखने वाला हम पर अधिकार रखने की कोशिश करेगा, వాడు చాలా చలాకీగా ఉంటాడు. वो बहुत चालाक है। అందుకనే చూడండి ఇక్కడ इसलिए देखिए कहता है జాగ్రత్తగా చూసుకుంటే सावधान से रहेगा तो। ఇక్కడ కొన్నిసార్లు మనం రక్షించబడ్డాం. हम तो उद्धार पाए हैं, రక్షించబడ్డాడు మనం ఏం చేస్తామంటే, उद्धार पाने के बाद हम क्या करते నేను हैं? బాగున్నాను, मैं ठीक हूँ, నేను స్థిరంగా ఉన్నాను, मैं स्थिर हूँ, నేను ఆత్మ నిలుచున్నాను, मैं आत्मा में खड़ा हूँ, ఇతరులను చులకనగా చూస్తారు. फिर ऐसे बोलकर दूसरों को छोटी नजर से ఇది देखते। క్రైస్తవ్యంలో లేదు. ये मसीहत्व में नहीं है, ఇది క్రైస్తవం లేదు. ये नहीं है मसीहत्व। క్రైస్తవ్యం అనేది సహోదర ప్రేమతో కూడి ఉంది. मसीहत्व जो है आपस के भाईचारे में जुटा हुआ है। యేసు ప్రభు తన శిష్యులకు చెప్తున్నప్పుడు यीशु मसीह जब अपने चेलों को कह रहा था, యోహాను సువార్త 13:34లో यूहन्ना का 13:34 में 34లో 13:34 में कहता है, మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, कहता है कि मैं तुम्हें एक नई आज्ञा देता हूँ, మీరు ఒకరినొకరు ప్రేమింపడమని మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. तुम एक दूसरे से प्रेम रखो। ఎట్లా? कैसा? నేను మిమ్మును ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. जैसे मैंने तुमसे प्रेम रखा है वैसा ही तुम भी एक दूसरे से प्रेम रखो। ఒకరినొకరు ప్రేమించుకోవాలండి. एक दूसरे से प्रेम रखनी है। ఎలా ఉండాలి? कैसा रहना है? మీరు అనుకుంటున్నారు आप सोचते हो నిలబడతామంటే నేను నిలబడ్డాను, నేను జాగ్రత్తగా ఉన్నాను అనుకున్నారు. खड़े होने के मतलब मैं तो खड़ा हूँ, मैं सावधानी से होकर के सोच रहे हो। నిలబడటం అంటే అర్థమేం తెలుసా? खड़े होने का मतलब क्या है पता है? జాగ్రత్త అర్థమేం తెలుసా? सावधान रहने का अर्थ क्या मालूम है? ప్రేమ. प्रेम। దేవుని ప్రేమ లేకుండా, अगर परमेश्वर के प्रेम के बिना, దేవుని ప్రేమలో నిలవకుండా, परमेश्वर के प्रेम में ना स्थिर रहते, నేను నిలుచున్నాను, मैं स्थिर हूँ, నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను मैं सावधान करता हूँ, అంటే अगर इस तरह పౌలు గారు के సంఘానికి ఏం చెప్పాడంటే, पौलुस ने कलीसिया से क्या कहा? మీరు గణగణ మోగు గంటే అన్నాడు. और यूं ही बजने वाला बाजे की बराबर है। ప్రేమ లేకపోతే గంటే, अगर प्रेम नहीं तो यूं बेकार में बजने वाली గంట మోగుతుంది. तो घंटी तो बजती है, కేవలం మోగే గంట లాంటి వాళ్ళే. केवल टंटन आते हुए एक बांझ की ప్రార్థన बराबर చేస్తారు, है। పాటలు పాడతారు, गीत गाते हैं, प्रार्थना करते సాక్ష్యం हैं చెబుతారు, और गवाही भी बताते हैं, అన్ని చేస్తుంది గంటే. केवल वो एक ठंडन आती हुई पीतल की प्रेम घंटी ले है। दो। प्रेम नहीं है, కాబట్టి ప్రేమ ఉండాలంటాడు. इसलिए कहता है प्रेम होनी चाहिए। అందుకనే इसलिए రోమా పత్రిక रोमियो की लिखी రోమిలికి पत्री, రాసిన పత్రికలో रोमियो की लिखी पत्री, పౌలు గారు వాళ్ళకి ఇచ్చినటువంటి గొప్ప సందేశం, పరిశుద్ధాత్మ సందేశం. पवित्र आत्मा के द्वारा पौलुस ने उनको बहुत अद्भुत संदेश दिया है। 15:1 15 అధ్యాయం 1వ వచనం. 15 अध्याय का पहले वचन, బలవంతులైన మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనులను దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము.
15 का 1 रोमियो कहता है, अतः हम बलवानों को चाहिए कि निर्बलों की निर्बलताओं को सहे, ना कि अपने आप को प्रसन्न करे। దుర్బలులట భరించుటకు బద్ధులమై ఉన్నామంట. तो कहता है हम निर्बलों को सहने चाहिए करके बोलता है। నిలబడేది ఎవరండి? कौन स्थिर रहेगा? బలవంతులు. बलवान। బలం లేని నిలబడతారా? जिनके पास बल नहीं है क्या वो स्थिर रहेगा? శక్తి లేని నిలబడతారా? जिसके पास शक्ति नहीं है क्या वो स्थिर रहेगा? కళ్ళు తిరుగుతాయి అంటారు, बोलेगा चक्कर आ रहे, నిలబడలేకపోతున్నా అంటారు, खड़े नहीं हो पा रहे कहेंगे, శక్తి లేదు అంటారు, बिना शक्ति के है बोलेंगे, పడిపోతా ఉంటారు, गिरते रहेंगे, పడిపోతా ఉంటారు. गिरते रहेंगे। భౌతికంగా చూస్తే, भौतिक तरफ से देखेगा, కానీ ఆత్మలో చూస్తే लेकिन आत्मा में देखेगा, బలపడాలంటే अगर बल पाना है, నువ్వు బలంగా ఉన్నావంటే अगर आप बल से रहा, బలవంతులమైన మనము అంటున్నాడు. कहता है कि हम बलवानों, బలవంతులైన మనము, अतः हम जो बलवान हैं మనల్ని మనమే हम సంతోషపరచుకోకూడదు. अपने आप को प्रसन्न नहीं करने। మంచిదే, నువ్వు రక్షించబడ్డావు, अच्छी बात है आप उद्धार पाए నువ్వు हो, పాపం చేయట్లేదు, आप पाप नहीं करते నువ్వు हो, జాగ్రత్తగా చూసుకుంటున్నావు, अपने आप को चौकस रखते हो, ప్రభువులో మంచి నిలబడ్డావు, प्रभु में अच्छी तरह स्थिर हो गए, స్థిరంగా ఉన్నావు. स्थिर हो गए, బలహీనులు ఉంటారు. और कमजोर लोग हैं। దేవుని సువార్త నీ ద్వారా అట్లా నిలిచిపోకూడదు. परमेश्वर का सुसमाचार आपके तक नहीं ठहरनी चाहिए। నీవు రక్షించబడ్డాక నీవు నాలుగు వైపులు చూడు. अब उद्धार पाने के बाद चारों ओर देखो, నీకు మంచి సంఘం ఉంది, आपको एक कलिसिया है, మంచి సంఘం ఉంది, अच्छी कलिसिया है, మంచి బోధ ఉంది, अच्छी संदेश भी है, మంచి కాపరి ఉన్నాడు. अच्छा चरवाहा भी है, మరి వాళ్ళకి లేరు, उनके लिए है ही नहीं, బలహీనులు, कमजोरों को, అల్ప విశ్వాసులు. अल्प विश्वासी। యేసుప్రభు అల్ప విశ్వాసి मसीह ने क्या कहा है? अल्प विश्वासी। ఎందుకు సందేహించావు? क्यों संदेह किया? ఈ మధ్యన బైబిల్ వాక్యాలని తెలియక సందేహించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. आजकल बाइबल का वचन ना मालूम होने की वजह से संदेह करने वाले बहुत सारे लोग అసలు हैं। రాకడుందో లేదో కూడా తెలియదు, आखिर आगमन है कि वो भी नहीं पता उन्हें, అసలు వస్తాడో రాడో తెలియదు. यीशु मसीह आखिर आएगा कि नहीं आएगा ये भी కొంతమంది विश्वास नहीं। క్రైస్తవులకి బైబిలే తెలియదు అసలు. कुछ मसीह लोगों को बाइबल ही नहीं पता, ఏదో సంఘానికి వెళ్తారు వస్తారు, केवल कलिशे में आते हैं और जाते हैं, ఏదో వింటారు వస్తారు, केवल सुनते हैं और जाते ఇది ఒక हैं, మతం అనుకుంటారు, एक धर्म समझते हैं, మతం అనుకుంటారు. अपना धर्म या जाति समझते हैं। కాబట్టి इसलिए ఆత్మీయ మార్గాన్ని తెలుసుకోరు. आत्मिक इस रास्ता को वो नहीं जान पाते, అందుకనే इसलिए దేవుని వాక్యం వినాలి. परमेश्वर के वचन को सुनना నువ్వు होगा। ఎట్ట తింటావో, जिस तरह आप खाना खाते ఎట్ట हो, త్రాగుతావో, जिस तरह पानी पीते हो, ఎట్ట నీ పనులు जिस చేసుకుంటావో, तरह अपना काम काजों को करते हो, దేవుని పనుల్లో కూడా రావాలి. परमेश्वर के काम में भी आना పౌలు चाहिए। గారు అన్నాడు, पौलुस ने कहा అందరూ సొంత కార్యాలే చూసుకుంటున్నారు, सबके सब अपना खुद के कामों को देखते हैं, సొంత కార్యాలే చూసుకుంటున్నారు, खुद के कामों को ही देखते దేవుని हैं, పనులు చూడట్లేదు. परमेश्वर के कामों को नहीं देख रहे। నీవు దేవుని పనులను చూస్తే अगर आप परमेश्वर के कामों को నువ్వు రేపు देखो, పరలోకంలో ఉంటావు. आप कल स्वर्गराज में నీ रहोगे। సొంత కార్యాలే నువ్వు చూసుకుంటా ఉంటే अगर केवल अपना ही खुद का कामों को देखता इकड़े रहेगा, ఉండిపోతావు. अब यही रह जाओगे। యేసుప్రభు వస్తాడు, यीशु मसीह आएगा, ఇక్కడే ఉంటావు. अब यही रह जाओगे, ఎందుకంటే దేవుని పనులు చూడలేదు. क्योंकि परमेश्वर का कामों को आपने नहीं देखा। ఒక్కొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించవలసిన వాళ్ళంగా ఉన్నాం. एक एक वचन को हमें सावधानी से ध्यान करना चाहिए था। బైబిల్లో ఉన్న ఒక్కొక్క వాక్యాన్ని జాగ్రత్త తెలుసుకోవాల్సిన వారుగా ఉన్నాం. बाइबल के अंदर के एक एक वचन को बड़ी सावधानी से समझना चाहिए था। కొంతమంది అంటారు कुछ लोग बोलते हैं రక్షించబడడం అయిపోయింది, हम उद्धार पाए हैं, बस हो गया, యేసుని తెలుసుకున్నాను నేను, यीशु को जान लिया हूं मैं, అయిపోయింది ఇక. बस हो गया, కానీ వాక్యం తెలియదు, लेकिन वचन नहीं पता, తప్పులు చేస్తా ఉంటారు, गलतियां करते रहते हैं, తప్పులు చేస్తా ఉంటారు. गलतियां करते हैं। కాబట్టి ప్రియులారా, इसलिए प्रिय ఇక్కడ ఏమంటున్నాడంటే क्या कहता है? బలవంతులమైన మనము, जो हम बलवान हैं, ప్రభువుని తెలుసుకున్న మనము, जिसने हमने प्रभु को जान लिए రక్షించబడ్డ మనము, उद्धार पाए हम, మనల్ని మనమే సంతోషపరచుకున్నాం. अपने आप को प्रसन्न ना करे, బలహీనులను దుర్బలులను భరించుటకు బద్ధులమై ఉన్నాము. कहता है कि हम बलवानों को चाहिए कि निर्बलों की निर्बलताओं को सहे। అది అర్థమవుతుంది. ఇంకేమంటాడు తెలుసా? और क्या कहता है? ఒకరినొకరు తీర్పు తీర్చుకోకూడదంట. एक दूसरे का न्याय ना करे। నువ్వు నరకానికి వెళ్తావు, तू नरक में जाएगा, నువ్వు నరకానికి వెళ్తావు, तू जाएगा नरक में, నువ్వు మంచోడు కాదు, तू अच्छा नहीं है, నువ్వు చెడ్డోడివి. तू बुरा है। ఈ రకంగా इस तरह కొంతమంది कुछ लोग తీర్పు తీర్చుకుంటూ ఉంటారు. न्याय करते हैं, అంటే మేము వచ్చేవాళ్ళం, यानी कि अपने आप को अच्छा समझते हैं। బైబిల్ ఏం చెబుతుంది చదవండి. बाइबल क्या कहती है? బైబిల్ ఏం చెబుతుందంటే, क्या कहती है कि రోమి రాసిన పత్రిక रोमियो की लिखी पत्री 14:13 14 का 13 14:13 మీరు చదివితే 14 का 13 पढ़ेगा तो చూడండి ఇక్కడ ఏం రాయబడిందో. देखिए क्या మన कहता है? మీదట ఒకరినొకడు తీర్పు తీర్చుకుందుము. कहता है अतः आगे को हम एक दूसरे पर दोष ना लगाए। చూసారా, देखा, ఒకరినొకరు మనం తీర్పు తీర్చుకోకూడదండి. हम एक दूसरे पर दोष नहीं लगाना चाहिए। అది మనకి కుదరదు, हमारे लिए वो उचित नहीं है, కుదరదు. नहीं है, उचित नहीं है, ఎందుకంటే क्योंकि నీవు నరకానికి వెళ్తావు तुम नरक में जाओगे
అని నువ్వు తీర్పు తీర్చకూడదు. इस तरह तुम न्याय नहीं करनी है. నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, मैंने कई बार बता चुका हूँ. అయ్యా ఈ స్థితిలో ఉంటే, अगर इसी स्थिति में रहोगे, ఈ స్థితిలో పాపంలో ఉంటే, इसी पाप में बने रहोगे तो యేసు ఎప్పుడు వస్తాడో తెలియదు, यीशु मसीह कब आएगा पता नहीं, ఎప్పుడు వస్తాడో తెలియదు, कब आएगा मालूम नहीं, అనుకోకుండా వస్తాడు, अचानक आ जाएगा, నువ్వు ఎత్తబడవా. आप उठा लिया नहीं जाओ. ఈ స్థితిలో अगर इसी स्थिति में తీర్పు रहोगे, అనరు, इसको न्याय विमर्श नहीं बोलेंगे, తీర్పు అనరు. इसको न्याय करना नहीं बोलेंगे. అయ్యా ఈ స్థితిలో ఉంటే, मगर तुम ऐसे ही बने रहोगे तो, పేతురు అల్లా, पतरस ने बोला था ना, పౌలు గారు అల్లా, पौलुस ने भी बोला था, ఏ స్థితిలో ఉంటే आखिर आप यही स्थिति నీ में అంత रहोगे, దౌర్భాగ్యుడు దుర్మార్గుడు ఎవరు లేరు. तुम्हारे जैसे अभागा और कोई नहीं है. నువ్వు సువార్తకు ఆటంకం కలుగుతున్నది, तुम सुसमाचार के रुकावट बने हो, నువ్వు ఆటంకం కలిగిస్తున్నావు. तुम और रुकावट बनाते ఒక हो, సహోదరుని ప్రభు దగ్గర తీసుకోవడానికి ఆటంకం కలిగిస్తున్నావు. एक भाई को प्रभु के पास लाने में तुम रुकावट डालते हो. ఏమంటాడంటే क्या कहता है, భరించుటకు బద్ధులమై ఉన్నాం. हम एक दूसरे को सहने के अधीन होनी चाहिए. ఏదైనా చిన్న మాట అంటే ఓర్చుకోం, छोटी सी बात बोलने से बर्दाश्त नहीं करते ఎవరైనా हम. చిన్న మాట అంటే ఓర్చుకోం. कोई छोटी सी बात कहने से हम बर्दाश्त नहीं అంటే करते. మనం ఇంకా బలహీనమే, या इसका मतलब हम अभी भी निर्बल है, ఇంకా బలహీనమే, अभी भी हम निर्बल है, ఓర్చుకునే స్థితిలో లేవు. धीरज देने की स्थिति ఒక नहीं ఆత్మను है. ప్రభు దగ్గర నడిపించడానికి कुछ लोगों को प्रभु के पास लाने के लिए భరించుటకు బద్ధులమై ఉన్నాం. हम उसको अधीन होने का योग्य होना चाहिए. దుర్బలులను భరించుటకు మనం బద్ధులమై ఉన్నాం निर्बलों की निर्बलताओं को सहने की योग्य हम కదా. है ना. మీరు ఒకరినొకరు తీర్పు తీర్చుకోవద్దు. इसलिए कहता है एक दूसरे के प्रति न्याय मत करो. నువ్వు ఈ స్థితిలో అంటే ప్రియుడా, ए भाई तू इसी स्थिति में रहेगा, సహోదరి, ए बहन యేసు వస్తాడు, यीशु मसीह आएगा, తెలుసుకోకుండా వస్తాడు, अचानक आ जाएगा, తెలియకుండా వస్తాడు. अचानक आएगा, మరి ఎప్పుడు వస్తాడో తెలియదు, कब आएगा पता नहीं, దొంగ వలే వస్తాడు. चोर के समान आएगा. దేవుని మాటలు చెప్పాలి. इस तरह आपको प्रभु की बातें ही बोलनी నీకు తీర్పు पड़ेगी. తీర్చడానికి అధికారం లేదు, आपको न्याय करने का अधिकार नहीं है, తిడతానికి అధికారం లేదు. ना इनको गुड़कने का अधिकार ఒకటే, है. एक ही विषय, నువ్వు తప్పు చేస్తున్నావు, तुम गलत करते నువ్వు हो, తప్పులో ఉన్నావు. तुम गलत में हो. కావాలంటే బైబిల్ చూడండి, चाहिए तो बाइबल पे देखो, బైబిల్ చూడు, బైబిల్ देखो. బైబిల్ చూపించు. बाइबल दिखाओ, ఎక్కడ చూపించాను నన్ను, अगर वो कहेंगे दिखाओ, బైబిల్ చూపించాను. बाइबल वो खोल के दिखाओ. ఇంకోళ్ళు అంటారు कुछ लोग बोलते ఇది हैं మీ బైబిల్ కదా, ये आपकी बाइबल है, మీరు మీ బైబిల్ కాబట్టి आपकी बाइबल है इसलिए మీ బైబిల్ మాటలు చెప్తారు तुम अपने बाइबल की बातें कहोगे. అని అంటారు తెలియక इस పాపం. तरह बोलते हैं बेचारे अनजाने से. అప్పుడు నువ్వు లోకాన్ని ఒక టాలీ చేసి చూపించు, आप इस संसार के साथ तुलना करके दिखाओ, చూపించు. दिखाओ. మరి పాపం ఎందుకు నువ్వు అందరికి తెలియకుండా చేస్తావు, और पाप क्यों सबको मालूम ना हो जाए इस प्रकार का सावधानी से करते हो, తెలియకుండా ఏం చేస్తున్నావు, सावधानी से क्यों करते हो, తెలిసేటట్టు చేయి. మరి सबको मालूम हो जाए इस तरह करो ना, फिर తెలిసేటట్టు చేయి. మరి पाप को सबके सामने करो फिर. కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो మనం ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ध्यान से देखो, రోమాపత్రిక 14:13 रोमा 14:13 में ఇంకేమంటాడు చూడండి. और क्या कहता है, ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయముగా తెలుసుకొనుడి. पर तुम यह ठान लो कि कोई अपने भाई के सामने ठेस या ठोकर खाने का कारण ना बने. ఏమంటాడు ఇక్కడ, क्या कहता है, సహోదరునికి, अपने भाई के, ప్రభు నమ్ముకున్న వారికి, जो प्रभु पर भरोसा करे हैं, సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయ ముందుమని మీరు నిశ్చయించుకొనుడి. कहता है तुम ठान लो कि कोई अपने भाई के सामने ठेस या ठोकर खाने का कारण ना बने. కాబట్టి దీన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. इसलिए हम भी इस विषय को भी ध्यान से सुने. సహోదరుడు అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వాడు అవ్వచ్చు, भाई यानी कि बस यीशु के लहू के द्वारा धुला हुआ इंसान हो सकता है, కానీ నీతో ఒక మంచిగా ఉన్న వ్యక్తి అవ్వచ్చు. या तो आपके साथ अच्छे बर्ताव करने वाला भी हो सकता है. అతన్ని క్రీస్తులోకి రావాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు, उन्हें मसीह में लाने के लिए तुम यत्न कर रहे होंगे. కాబట్టి इसलिए అతనికి సహోదరునికి అడ్డమైన ఆటంకమైన కలుగు చేయకుండా उसको कोई ना ठेस पहुंचे ना ठोकर लगे. అది జాగ్రత్తగా మనం గమనించాలి. इस विषय में ध्यान से रहना. ఒక్కసారి దీన్ని వివరించలేము మనం, एक ही बार में हम इसको खुलासा नहीं कर सकते. సమయం సందర్భంగా ఉంటుంది. ఇది समय संदर्भ के अनुसार कह सकते మీకు हैं. ఒక్కసారి నేను చెప్పలేను ఇక్కడ, एक ही दम में आपको नहीं बता సమయం सकता. సందర్భంగా చేసుకోవాలి ఇది. तो समय के अनुसार इस वचन को बात అందుకని करनी సమయం चाहिए. సందర్భం పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాడు. तो पवित्र आत्मा परमेश्वरी ही इस तरह हमारा मदद करेगा. నువ్వు ఎక్కడికి వెళ్ళేటప్పుడు आप कहीं गया हो, నువ్వు ఏం భయపడబోకు, ఏం చెప్పాలా అని, आप कुछ भी मत डरो मैं क्या बोलूं उनके ఏం सामने, మాట్లాడాలని, क्या बात करूं. ఆ సమయానికి उस समय के लिए అవసరమైంది जरूरत पड़े तो పరిశుద్ధాత్ముడు నీకు ఇస్తాడు. पवित्र आत्मा प्रभु आपको देता है. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క అనుభవంతో మనం ఉండాలి. इसलिए पवित्र आत्मा का उस अनुभव के साथ हमें रहना है, అనుభవంతో మనం ఉండాలి. उसी अनुभव से रहनी है. కొన్నిసార్లు कई बार అన్ని జనులు ఉంటారు, अन्य जाति होते వాళ్ళు हैं, కొన్ని ప్రశ్నలు అడుగుతారు మాకు. वो कुछ कुछ सवाल जवाब करते हैं. నేను పరిశుద్ధుడు కాబట్టి मैं పवित्र हूँ इसलिए ఖండితంగా చెప్పేస్తాం మనం. वो हम तो साफ साफ बता देते हैं. ఇట్లా చెప్పకూడదు, ऐसा नहीं बोलनी चाहिए, ఇట్లా చెప్పకూడదు. ऐसा नहीं बोलना. వాళ్ళ
ఆత్మలో ఉన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. कि आत्मा के अंदर की कुछ विषयों को हमें जानना होगा. ఎందుకని क्यों? పరిశుద్ధుడు ఏమన్నాడు? पवित्र आत्मा प्रभु ने क्या कहा? సమయం పరి నేను ఏం మాట నీకు ఇస్తా. समय के अनुसार क्या बोलना चाहिए वो बात मैं पहुंचाऊंगा. అన్ని సమయాలు అన్ని మాటలు ఒకే రకంగా అక్కడ రావు. एक ही बहुत सारे समयों में एक ही तरह की बातें हर जगह कामयाबी नहीं होंगी. బైబిల్ వాక్యం కూడా बाइबल का वचन भी ఒక వాక్యము एक वचन చెబుతున్నప్పుడు जब बताते हैं ఆయా సందర్భాల్లో ఆ వాక్యం మనతోటి ఆ పరిస్థితుల్లో మనతో మాట్లాడుతూ ఉంటాడు. उसी संदर्भ के अनुसार उसी हालत के द्वारा ये वचन हमसे बात करता మనకు रहे, శక్తిని ఇవ్వాలని, क्योंकि हमें शक्ति देने के, మనకు బలం ఇవ్వాలని, हमें बल देने के लिए, ప్రభువులో ఎదగాలని, हम प्रभु में बढ़ने के लिए, మనం తెలుసుకోవాలి. हम अपने आप को जानना है. నీకు నీవు తెలుసుకోవాలి. अपने आप को तुम जानना జాగ్రత్తగా होगा. ఉండమంటున్నాడు. सावधानी से रहने के लिए कहता है, జాగ్రత్తగా ఉండమంటున్నాడు. सावधान से रहने के लिए बोलता है. మనం ప్రభువులో ఉన్నాం, हम प्रभु में हैं, జాగ్రత్త చూసుకో. నీకు నీవు अपने आप को चौकसी रखो बोलता है. యేసుప్రభు ఏమన్నాడు? मसीह ने क्या कहा? నువ్వు ఎలాంటి విశ్వాసం కలిగి ఉండవు, జాగ్రత్తగా ఉండు. तुम किस प्रकार का विश्वास रखते हो तो सावधान रहो. ప్రభువా, प्रभु నేను విశ్వాసంలో పెరుగుతున్నానా తగ్గుతున్నానా? मैं विश्वास में क्या बढ़ते जाता हूँ या घटती जा रही నువ్వు ఎప్పుడు ఒక తరాజు వేసుకుని చూసుకోవాలి. हूँ? हमेशा एक त्रास में तोलने के बराबर देखना ఈ हो. తరాజు ఏంటి తెలుసా? ये त्रास क्या है? ఒకటి సందేశం వింటున్నావు, एक तो संदेश सुनते हो, రెండు బైబిల్ చూస్తున్నావు, दूसरा बाइबल देखते हो, బైబిల్ చదువుతున్నావు. बाइबल पढ़ते हो. నువ్వు చూసుకోవాలి. अपने आप को तोलना होगा. ప్రభు నేను తగ్గుతున్నానా, प्रभु में विश्वास में घट रही हूँ ఎదుగుతున్నానా, या बढ़ रही हूँ? ఇది వరకు లాగున్నానా, क्या पहले जैसा ఇప్పుడు నాలో మార్పు వచ్చిందా, क्या मेरे अंदर बदलावट आ गया? ఇప్పుడు నాలో మార్పు వచ్చిందా? क्या कोई बदलावट आ गया क्या? ఇవన్నీ కూడా మనం చూసుకుంటా ఉన్నటువంటి జాగ్రత్తగా ఉన్నటువంటి ఇదే इन सारी बातों का तुलना करते हुए सावधान रहने का मतलब ही यही है. ఇదే यही है मतलब. మనం ఎప్పటికప్పుడు చూసుకుంటా ఉండాలి. हम हमेशा अपने आप को जांचते रहना चाहिए. ఇప్పుడు బెల్షాజర్ దగ్గరికి దానియేలు వెళ్ళాడు. तो देखिए बेलसाजर के पास दानियल गया था. దానియేలుని పిలిపించాడు. दानियल को बुलाया था. దానియేలు ఏం చేశాడు? दानियल ने क्या किया? బెల్షాజర్ దగ్గరికి వెళ్ళి, बेलसाजर के पास गया ఇదిగో దేవుడు నేనుగా చెప్పేది దేవుడే చెప్తాడు అన్నాడు. तो कहने लगा मैं कुछ बताने वाला नहीं हूँ, बताने वाला तो परमेश्वर है. దేవుడే చెప్తాడు అన్నాడు. परमेश्वर ही बताएगा. నన్ను వాడుకుంటున్నాడు దేవుడు. परमेश्वर ही मुझे इस्तेमाल करते करके बोला. మనిషిని దేవుడు వాడుకుంటాడు. इंसान को परमेश्वर ही इस्तेमाल ఎందుకంటే करता దేవుడు है, ఆత్మ అయి ఉన్నాడు కదా. क्योंकि परमेश्वर आत्मा है ना. ఆత్మ కాబట్టి आत्मा है. మన మనుషులు మన దేవుడు వాడుకుంటాడు. इंसानों को परमेश्वर इस्तेमाल करेगा. పరిశుద్ధాత్మను పంపిస్తాడు. पवित्र आत्मा प्रभु को भेजेगा, వాళ్ళని నిలబెడతాడు, उनको खड़ा करेगा, వాళ్ళ చేత మాట్లాడుతూ ఉంటాడు उनके వాళ్ళ ద్వారా. द्वारा उनके द्वारा बात करता रहे. అయితే బెల్షాజర్ అంతకు ముందు ఏం చేశాడంటే, तो बेलसाजर ने इससे पहले क्या किया था? యెరూషలేము నుంచి వాళ్ళ తండ్రి తెచ్చిన పాత్రలన్నిటిని తీసుకొని ఆ పాత్రలో వాళ్ళన్ని మందులు తాగారు. यरूशलेम से उनके पुत्रों ने जो उनका पिताजी ने जो पात्र लेके आए थे उनमें से उन सब ने दारू पीने लगा. అది పరిశుద్ధం యొక్క రక్తం ద్వారా అంటే దేవుడు శుద్ధీకరించిన పాత్రలు. ये तो परमेश्वर के शुद्धिकरण की पात्र है, మంచి శుద్ధీకరించిన పాత్రలు. प्रभु का सम्मुख की पात्र है. ఒక వేడాది మేకను గొర్రెను కోసి जो देखिए साल भर की बछड़ा ये मेढ़े को काट कर వాళ్ళకి ధర్మశాస్త్రం బోధించి उनको व्यवस्था देकर ఆ రక్తాన్ని ఏ పాత్రల పైన చిందేర్చారో इस लहू को जो पात्र के ऊपर छिड़का था అవి పవిత్రమైనవి, वो पवित्र थे. అవి ప్రభు కొరకు వాడబడే, वो प्रभु के लिए इस्तेमाल में आने ప్రభు वाला, కొరకు వాడబడే పాత్రలు. प्रभु के लिए इस्तेमाल में आने वाला पात्र थे. అయితే तो फिर ఈ బెల్షాజర్ ఏం చేసి తెలుసా? इस बेलसाजर ने क्या किया पता है? బాగా తాగి खूब अच्छी तरह पीकर మత్తులో ఉండి, वो मतवाला हो, తాగిన వాళ్ళకి ఏం తెలియదండి. जो पीता है ना उनको कुछ नहीं पता. మెడుల్లా ఆమ్లా గేట్ అని ఉంటుంది మనకి ఇక్కడ. तो दिमाग में हमारी मेडुल्ला आमला गेट करके होगा. మన జ్ఞానము బుద్ధి జ్ఞాపక శక్తి అట్లా మాట్లాడాలని మనకు తెలియనిస్తా ఉంటుంది. वो हमारे ज्ञान और याद रखने की शक्ति बुद्धि समझ देता है. మందు తాగినాక दारू पीने के बाद దాని మీద పడిపోతాయి, उसके ऊपर आ जाता है, దాని మీద పడిపోతాయి. यानी कि वो दारू जो है वो उस दिमाग के ऊपर आ जाता है. ఇక మనకు వాడికి ఏం తెలియదు, ఏం మాట్లాడతాడు. तो ऐसे में वो उसको मालूम ही नहीं पड़ता वो क्या बात कर रहा ఆ నష తగ్గేంత వరకు है. जब तक वो नशा कम नहीं हो जाता ఇంకేం తెలియదు అతను. उसे कुछ आता पता नहीं होती. అందుకని దేవుడు తాగుడు వద్దన్నాడు. इसलिए परमेश्वर ने पीने को मना कर दिया. ఎందుకు వద్దన్నాడంటే क्यों मना कर తాగితే दिया? దాని వశంలోకి వెళ్ళిపోతాం, तो पिएगा तो उसी के वश में चला जाए, దాని దశలోకి వెళ్ళిపోతాం. उसी के वश में चला जाए. అందుకని ఎఫెసీ పత్రిక इसलिए एफिसियों के लिए 5వ అధ్యాయము 5वीं अध्याय 18వ వచనం మనం చదివితే 5 की 18 में पढ़ेगा तो అక్కడ ఏమన్నాడంటే, क्या कहता है? మద్యముతో మీరు మత్తులై ఉండకుడి. 5:18 5 की 18 में लिखा है, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. చూసారా, మద్యముతో మీరు మత్తులై ఉండకుడి. यहाँ पे 5 का 18 में लिखा है तो आत्मा के चाल से चलते रहो, అయితే అయితే ఆత్మ పూర్ణయుడి. कहता है मध्य से मत वाला पर ना हो, तुम आत्मा पे परिपूर्ण होके रहना.
దీంట్లో దుర్వ్యాపారం ఉందంట. इसमें बुरी व्यापार है करके बताता అంటే है, నేను ఇష్టమైన మాట్లాడతాం, यानी कि मन मर्जी के अनुसार बात करेंगे ఇష్టం వచ్చిన మాట, అసలు దేవుడు ఎవడు అంటాం, और कहेंगे आखिरी में परमेश्वर है कहाँ, అసలు ఎవడు లెక్క చేయమంటాం, हम किसी का ख्याल नहीं रखेंगे నేను बोलेंगे, నిజమైన విశ్వాసం అంటాం, और कहेंगे अपने आप को ही अच्छा विश्वासी बोलेंगे, అందరూ అసలు సరైన కాదు అంటాం. हम कोई ढंग का नहीं है करके बोलेंगे. నువ్వు ఆత్మ ద్వారా చెబితే పర్వాలేదు, आप आत्मा के द्वारा बोलेंगे तो कोई बात नहीं, బైబిల్ వాక్యం ద్వారా చెబితే పర్వాలేదు. बाइबल के वचन को लेके बात करने से कोई फर्क नहीं. వాక్యం తీసుకుని ఈ వాక్యానుసారంగా నువ్వు నడవటం లేదు, वचन को लेके तुम इस वचन के अनुसार नहीं चलते ఈ हो, వాక్యానుసారం నువ్వు నడవట్లేదు కాబట్టి तुम इस वचन के अनुसार नहीं चलते నువ్వు हो, తప్పు చేస్తావు అని చెప్తే పర్వాలేదు. तुम गलत कर रहे हो करके बोले तो कोई बात नहीं. ఇప్పుడు యేసు ప్రభు వస్తే నువ్వు పరలోకానికి వెళ్ళమని చెప్పడం పర్వాలేదు. अगर अभी यीशु मसीह आएगा तो तुम स्वर्ग में नहीं जाएगा, ये भी बोल కానీ सकते हैं. తాను ఆ తప్పులో ఉండి खुद उसी गलती में ఆ रहकर తప్పులో నడుస్తూ उसी गलती में चलते हुए నువ్వు తప్పులోడివి, सामने वालों को कहेंगे तू गलत में चल నేనే रहा है, మంచోడిని, मैं ही अच्छा हूँ, నాకు అన్నీ తెలుసు, मुझे सब पता है. ఈ రకంగా మనం అన్నాం అనుకోండి. इस तरह अगर हम बोलेंगे, ఈ రకంగా అంటే इस तरह बोलेंगे तो మనం క్రైస్తవ్యంలో మనం బలంగా లేనట్టే. समझो कि ये मसीहतों में बल से नहीं है. అందుకనే इसलिए ఈ మద్యం ఏం చేస్తుందంటే ये दाखरस क्या करता है, మనిషిని దుర్వ్యాపారం నడిపించుద్ది, इंसान को बुरी लुचपना में लेके जाता है, చెడ్డ కార్యాలు చేపించుద్ది, बुरे कार्य करवाता है, ఆలోచనలు ఉండవు, సరైన ఆలోచనలు ఉండవు, अच्छी सोच नहीं रहेगा, దాని విషయంలోకి వెళ్ళిపోతారు. उसकी वश में चले जाएंगे. అందుకనే इसलिए పౌలు గారు पौलुस ఎఫెసీ సంఘానికి ఏం రాశాడంటే, इफिसी कलिश में क्या लिखा है, చాలా మంది చూడండి, बहुत सारे लोगों को देखो ఈ దేవీ దేవతలను పూజించే వాళ్ళు जो देवी देवताओं की पूजा करते हैं ఈ ना, మద్యం కూడా వాళ్ళకి అర్పించాలి, उनको जो दाखरस भी उनको चढ़ाना पड़ता ఆ है, మద్యం కూడా వాళ్ళకి అర్పించాలి, उस दारू भी चढ़ाते हैं, ఆ దేవతకు మద్యం అర్పించాలి. उस देवता को दारू चढ़ाते हैं. కొన్ని దేవతలు ఉండే कुछ और देवता है, వాళ్ళకి కార్జ్యం కలేజా ఇవ్వాలి, उनको कलेजा देना होता है, కలేజా ఇవ్వాలి, कलेजा देना पड़ता है. కొంతమంది మందు ఇవ్వాలి, कुछ लोगों को दारू देनी होती है, అంటే ఆ మందు వాళ్ళ దేవత తాగుతుంది కాబట్టి వీళ్ళు కూడా తాగుతారు, वो उनकी देवता वो दारू पीती है तो ये लोग भी दारू पीते हैं, వీళ్ళు కూడా తాగుతారు, ये लोग भी पीते हैं. వీళ్ళు మద్యంతో మత్తులైపోయి ఉంటారు. इस मतवाला से ये तो दाक मधु से मतवाला हो जाते हैं. ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు, वो क्या कर रहे हैं उन्हें समझ नहीं ఏం आता, మాట్లాడడం వాళ్ళకి తెలియదు. क्या बोल रहे हैं उन्हें समझ में ఇదే नहीं आता. దుర్వ్యాపారం అన్నాడు. इसी क्यों बोला है बुरी व्यापार ఇది करें, మంచి వ్యాపారం కాదు, ये अच्छा व्यापार नहीं है, దేవునికి ఇష్టమైంది కాదు. ये परमेश्वर का भाने वाला नहीं వ్యాపారం है. అనేది నీ జీవితం యొక్క ధ్యేయం. तो व्यापार जो है आपका जीवन का लक्ष्य है. ఎలా నడుస్తున్నావు నువ్వు, कैसे चलते हो आप, ప్రభువులో నడుస్తున్నావా, क्या प्रभु में चलते हो, ప్రభు అనుకుని నాకు ప్రభు ఉండాలే, నేను ప్రభువులో ఉండాలి అని బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా సంఘం అంటే అశ్రద్ధ, సంఘానికి రావాలంటే ఇష్టం లేక కొన్ని సాకులు చెప్తా ఉంటే నువ్వు దేవుళ్ళు ఎట్టున్నట్టు లెక్క. तो प्रभु है करके बोलते हुए मन मर्जी कर साथ चलेंगे, ना प्रार्थना करेंगे, ना बाइबल पढ़ेंगे, कलिशे में नहीं आएंगे, कलिशे में आने का मन नहीं है, वचन के अनुसार चलना के मन नहीं, तो अपने मर्जी के अनुसार चलेगा तो कैसे चलेगा. ఒక విషయం చెప్తాను మీకు. एक विषय बताऊंगा मैं. కొంతమంది అంటారు कुछ लोग बोलते हैं అన్నం చూస్తే నాకు ఆ అన్నం వచ్చి ఆ వాసన చూస్తే నాకు అసలు అసహ్యం వేస్తుందంట. तो खाने का स्मेल को लेकर ही चावल जब बनता तो उसका स्मेल ही मुझे घृणा आता करके बोलते हैं. ఏదైనా కూరలు వండుతుంటే कोई सब्जी बना रहे तो ఈ కూర వాసన నాకు పట్టలేదంట. ये सब्जी का स्मेल मुझे नहीं भारे बोलते. అసలు అన్నం దగ్గరికి వస్తే अगर खाना के पास आता हूँ, ఆహారం తినాలనిపిస్తలే అంట. खाना खाने का मन नहीं అంటే लगा, అర్థం ఏంటి, इसका मतलब क्या తనకి है, ఏదో లోపల అనారోగ్యం ఉంది, इसका मतलब इनके अंदर बीमारी है. పైకి బాగుండా ऊपर का तो ठीक है, तो పైకి మంచిగా ఉండా ऊपर का तो अच्छा लग रहा है, ఆహారం తినడం అనిపిస్తలా, मन खाने के लिए नहीं लग रहा है. మెల్లిగా బలహీనుడు అయిపోతా ఉంటాం. धीरे धीरे कमजोर होते जाएंगे. అడుగుతారు ఏదైనా బలమైపోతున్నావు, तो लोग पूछेंगे क्यों कमजोर होते जा रहे हैं, ఆహారం తినబుద్ధి కావట్లేదండి. वो बोलेंगे खाना खाने का मन नहीं कर रहा ఆత్మలో బలహీనులైన వారు కూడా है. इसी प्रकार जो आत्मा में कमजोर होते మనం हैं, బైబిల్ ద్వారా చూపిస్తాం వాళ్ళకి, बाइबल के द्वारा हम दिखाते हैं అయ్యా उन्हें, తప్పు చేస్తున్నారు మీరు, तुम गलत कर रहे हो, అమ్మ తప్పు చేస్తున్నారు, बेटा गलत कर रहे మీరు हो, ఇదివరకు లాగా లేరు, तुम पहले जैसा नहीं हो, ఇదివరకు లాగా లేరు, पहले जैसा नहीं हो, ఇదివరకు విశ్వాసం లేదు మీకు, पहले जैसा विश्वास नहीं आपके पास, ఏ శోధనలు వచ్చినా నాకు తెలియదు, पता नहीं क्या परेशानी आ गए आपके ముళ్ళ जिंदगी में. కంపలో పడ్డ ఇత్తనాలుగా ఉంటున్నాయి, झाड़ियों में गिरा हुआ बीजों के बराबर ముళ్ళ है, కంపలో పడే ఇత్తనాలుగా ఉంటాయి झाड़ियों में गिरा हुआ बीज की అని तरह है. దైవదాసు హెచ్చరించినప్పుడు इस तरह प्रभु का दास सावधान करता है, తురంత మనం ఏం చేయాలంటే तुरंत हमें करना चाहिए, మన స్థితి మనం గమనించాలి. हमारी स्थिति को पहचानना है. అప్పుడు దాసుకు చెప్పాలి, మనం तो ऐसे में प्रभु का दास से बताना पड़ेगा, కొంచెం షేర్ చేసుకోవాలి. तो आपस में शेयर करनी होगी. ఇందువల్ల మీద అయిపోతున్నా, इस वजह से हम ऐसा होते जा रहे हैं. ఏదన్నా ఒక విషయం చెప్పండి, कोई बात मुझे सलाह दीजिए, ఇట్లా నేను ఎదగాలి, मैं अच्छी तरह बढ़ना चाहता దీన్ని हूँ, ఎలా జయించాలి, इसे मैं कैसे जीतूं, ఎలా జయించాలి. कैसे जीतूं. ఏకాంతంలో యేసుని అడిగారు అంటాడు, जैसा एकांत में मसीह यीशु से भी पूछा था, మాకు విషయం చెప్పు అని. हमें बताओ बोलकर. కాబట్టి इसलिए మనం తెలుసుకోవాలి. हमें जानना होगा. చాలా మంది చూడండి, बहुत सारे लोगों को देखो, కొన్నిసార్లు మేము ఏదన్నా ఒక మాట చెప్పినప్పుడు कई बार हम कोई बात बताते हैं तो దాని గురించి అసలు ఆలోచించాలి. उसके बारे में सोचते तक भी नहीं है. అనేది ఈ మధ్య నేను ఒక మీకు డౌట్ చెప్పాను.
आजकल मैंने एक डाउट बताया था, ఈ డౌట్ మీరు అడగొచ్చు నన్ను. इसके बारे में तुम मुझे पूछ सकते ఇంతవరకు నాకు हो. ఎవరు ఫోన్ చేయలే. अभी तक किसी ने मुझे फोन तक भी नहीं మరి మీకు किया. తెలుసో తెలీదో, पता नहीं आपको याद है कि नहीं. ఆనాడు ఏం చెప్పాను, क्या बताया था? ఆనాడు उन दिनों में 5 ఉన్నారు, 5 लोग थे, 5 గ్రూపులు ఉన్నాయి. 5 झुंड थे, యేసు ప్రభుని వ్యతిరేకిస్తున్నాయి. मसीह यीशु का विरुद्ध बोलने वाले. ఈనాడు కూడా 5 గ్రూపులు ఉన్నాయి. आज भी 5 झुंड है. నేను చెప్పను, मैं नहीं बताऊंगा कौन थे वो. मैं नहीं కానీ बताऊंगा, మీరు ఎవరిని అడగొచ్చు. लेकिन आप कोई पूछ सकते तो पूछो. ఏకాంతంగా అడిగితే అడగొచ్చు. एकांत में पूछना हो तो पूछो. మరి 5 రోజు మీకు తెలుసా? क्या उन 5 झुंडों के बारे में पता है? తెలిస్తే పర్వాలేదు. अगर आपको मालूम हो तो कोई बात తెలియక नहीं. ఒక్కసారి ఫోన్ చేసి అడిగారా మరి? अगर आपको किसी को नहीं पता तो कोई एक ने भी मुझसे फोन करके पूछा, పాస్టర్ అని 5 రోజులు చెప్పండి. पास्टर जी वो 5 झुंड कौन है ఒకవేళ बताइए. నీకు తెలిసి ఉంటే, अगर आपको पता होता, ఒకవేళ నీకు డౌట్ ఉంటే, उसमें आपको डाउट होगा. పాస్టర్ కరెక్ట్ అండి మీరు చెప్పింది, हाँ पास्टर जी, నేను అదే అనుకున్నానండి. पास्टर जी आपने जो बोला वो सही है, मैंने भी यही सोचा था. అసలు నీకు తెలియదు, आखिर आपको पता ही तक नहीं. కనీసం ఫోన్ చేసి అడగలేదంటే कम से कम फोन करके भी नहीं पूछा तो నాకు పొద్దున బాగా కన్నీరు వచ్చినాయి అమ్మా. मुझे मैं इस बात को सोच कर आंसू आने लगा. సంఘం ఎలా నడుస్తుందో, कलिशा कैसे चल रही అంటే है, ఆశ లేకుండా నడుస్తుంది. यानी कि बिना आशा का चल रही है, ఆశ లేకుండా बिना నడుస్తుంది. आशा की चल रही है. వింటున్నారని పేరు మాత్రం ఉంది కానీ सुनने का तो नाम है बस, ఆశ లేకుండా నడుస్తుంది. बिना आशा के जी रहे, నిర్జీవంగా ఉండిపోతుంది. निर्जीव रहते जा रहे. కనీసం ఒక్కళ్ళన్నా कम से कम एक भी ఫోన్ చేసి फोन करके ఆ 5 ఎవరు 5 झुंड कौन है నేను తెలుసుకోవాలనుకోండి. मैं जानना चाहता हूँ. శిష్యులకు ఉన్నటువంటి మనసు మనకు ఉండొద్దు. चलो के जैसा मन क्या हमें नहीं रहना అటు चाहिए. చూడండి, उन्हें देखिए, సమూహంలో ఉన్నారు, झुंड में तो सुना था, వాళ్ళకి అర్థం కాలేదు, उन्हें समझ नहीं आया. ఏకాంతము చేసిన అడిగారు. जब यीशु एकांत में था उनसे पूछा. అపోస్తుల మనసు మనకు ఉండాలి. इसी प्रकार का प्रेरितों का मन हमें होनी వాళ్ళ चाहिए. యొక్క పునాది మీద మనం కట్టబడాలి. उनकी नींव में हमें बनते जाना है. అసలు తెలుసుకోవాలని ఆశ లేదు, आखिर जानने की आशा ही नहीं है, ఆశ తగ్గిపోతుంది. आशा घटती जा रही నాకు है. చాలా బాధేసింది ఉదయం. ये सोच कर मुझे बहुत दुख हुआ. అంటే మీరు బిల్కుల్ ఆత్మలో తగ్గిపోతున్నారు. यानी कि बिल्कुल आप आत्मा में घटते जा रहे हो. మీ జీవాహారం అంటే ఆహారంలో మీరు తగ్గిపోతున్నారు. जीवन की रोटी लेने में आप कमजोर होते जा रहे हैं. అంటే మీరు అనుకుంటున్నారు అంత అవసరమైందంట అనుకుంటున్నారు. आप सोच रहे हो क्या इतना जरूरी है. జరగకపోతే నరకానికి వెళ్తామా? क्या नहीं पूछेंगे तो क्या नरक में जाएंगे? నేను అంటలో వెళ్తారండి మీరు. मैं ये नहीं कहता हूँ हाँ तुम नरक में అంటే जाओ, తెలుసుకోవాలని ఆశ లేదు. यानी कि आपके अंदर जानने की आशा नहीं. ఉన్నదాని తృప్తి, जो है उसी में तृप्त, ఉన్నదాని తృప్తి, जितना समझे उतने में तृप्त. తెలుసుకోవాలని ఆశ, जानने की आशा, ఇలాంటిది లేకపోతే इस तरह की आशा नहीं होगा. నువ్వు ఎట్లా అనారోగ్యం ఉండి ఆహారం తినలేవో, जिस प्रकार आप बीमार होने से खाना नहीं खा सकते, ఆత్మీయ అనారోగ్యం ఉంటే దేవుని వాక్యం తెలుసుకోవాలని ఆశ మనకు ఉండదు. आत्मिक बीमारी आपके अंदर रहेगा तो परमेश्वर का वचन को जानने का मन नहीं తెలిస్తే रहेगा. अगर आपको पता है, ఫోన్ చేసి फोन करके, పాస్టర్ వీళ్ళేనా पास्टर जी यही लोग है क्या? నేను చెప్తున్నాను వినండి. मैं बता रहा हूँ, बताइए. చెప్పయ్యా, बताइए, చెప్పమ్మా, बताइए. నేను చెప్తున్నా వినండి. मैं बता रहा हूँ, सुनिए. ఓహో కరెక్ట్, మీకు తెలుసు. हाँ, इसका मतलब आप जानते हो. వీళ్ళేనమ్మా, हाँ यही लोग है, వీళ్ళేనయ్యా. यही लोग है. మంచిది, अच्छी बात है, క్లారిఫై చేసుకోవడం మంచిది. उसको खुलम खुला जानना जरूरी है. కాబట్టి ఇక్కడ यहाँ देखिए మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से ఇంకొక మాట అంటున్నాడు చూడండి. एक और बात कहता है. 1 తెస్సలోనిక पहला थेसलोनिके 5:14, 5:14, 1 తెస్సలోనిక पहला थेसलोनिका 5:14లో 5:14 ధైర్యము చెడిన వారిని ధైర్యపరుచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయుండుడి. कहता है, हे भाइयों, हम तुम्हें समझाते कि जो ठीक नहीं चलते उनको समझाओ, कायरों को डाढ़स दो, निर्बलों को संभालो, सबकी ओर सहनशीलता दिखाओ. అందరి పట్ల దీర్ఘశాంతంగా ఉండు. सबकी ओर सहनशीलता అసలు दिखाओ. కోపాన్ని పాతిపెట్టు. आखिर आपके अंदर के गुस्सा को दफना के रखो. కోపాన్ని పాతిపెట్టు. गुस्सा को दफना के रखो. మనం చదువుకున్నాం చిన్నప్పుడు, हमने पढ़ा था बचपन తన में, కోపమే తన శత్రువు, अपना ही गुस्सा अपना ही शत्रु తన है, శాంతమే తనకు రక్ష. अपने ही शांत अपने लिए रक्षा है. నీకు ఇంతవరకు కోపం పాకపోతే अगर अभी तक आपके अंदर से गुस्सा नहीं गया, నువ్వు మరీ పూర్తిగా మారు మనసు రాలేదు. इसका मतलब आपको पूर्ण रूप से मन फिराव नहीं आया. చిన్నదానికి పెద్దదానికి కోపం ఎక్కువ వస్తుంది అనుకోండి, छोटी मोटी विषयों में ज्यादा गुस्सा आ रहा है ఎక్కువ आपको, వస్తుంది అనుకోండి, ज्यादा गुस्सा आ रहा है, కంట్రోల్ లేదు నీకు. यानी कि आपके अंदर कंट्रोल नहीं है, అంటే నీకు నువ్వు నిలబెట్టుకోవట్లేదు, జాగ్రత్త చూసుకోవట్లేదు. यानी कि अपने आप को ज्यादा चौकस नहीं रखते आप. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, इसलिए क्या कहता है, ఏమంటున్నాడు చూడండి, क्या कहते हैं देखिए, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయుండుడి. सबकी ओर सहनशीलता दिखाओ. నిన్నెవరైనా అంటే मान लो आपको किसी ने कुछ कहा, ఓర్చుకో,
धीरज धरो, ఓర్చుకో. सह लो। తిడుతున్నారా? क्या डांट रहे आपको? ఇంకా తిట్టండి అయ్యా, और भी डांटो, ఇంకా తిట్టండి అయ్యా, और भी डांटो, ఇంకా తిట్టండి. और भी डांटो। మనకేం తగలవు కదా. हमें तो कुछ हानि దీని ద్వారా नहीं। తెలుసా నీకు? आपको पता है कुछ? ఎవరన్నా నీకు శాపం పెట్టినా, मान लो आपको कोई शाप दिया, నీ పిల్లలకు శాపం పెట్టినా, आपके बच्चों को शाप दिया, నిన్ను బాగా తిడుతున్నా, आपको ज्यादा डांट रहे, నీకు తగలవు. आपको कोई हानि नहीं होगी। ఇంతవరకు తెలుసు అసలు నువ్వు? अभी तक आपको पता ही बात ఎన్నోసార్లు చెప్పాను. कई बार बता चुका। యాకోబులో మంత్రం లేదు, తంత్రం లేదు, ఏమీ లేదు. याकूब में कोई तंत्र मंत्र नहीं है बोल के। బిలాము శపించిన ఆ శాపాలు ఆశీర్వాదంగా మారిపోయినాయి. बिलाम शाप करने पर भी वो शाप जो है आशीष बनते जा నాకు रहे हैं। తెలుసండు. हाँ मुझे पता है कहेंगे, కానీ మీ యొక్క జీవితం అమలు పరచొద్దు. लेकिन आपकी जिंदगी में अमल करने चाहिए ना। నేను ఎవరైనా శాపం పెడితే, आपको किसी ने शाप दिया, మంచిదమ్మా, अच्छा है, వందనాలమ్మా, धन्यवाद, వందనాలమ్మా. धन्यवाद। నిన్ను ఎవరైనా తిడుతుంటే, आपको कोई डांटता है, మంచిదయ్యా, अच्छी बात भाई, మంచిదయ్యా, अच्छी बात है, తిట్టుకోండి, डांटो, తిట్టుకోండి, डांटो, పర్వాలేదు. कोई बात नहीं। ఏమన్నాడు దావీదు? क्या कहा दाऊद ने? షిమియేనా? తిడతా ఉన్నాడు, शिमी डांटता रहता था, తిడతా వస్తున్నాడు. डांटता रहता था। నీ వల్లే तेरे वजह से సౌలు కుటుంబం పాడైపోయింది, साउल का परिवार बिगड़ गया, నీ వల్లే तेरी वजह से సౌలు ఇదైపోయాడు, साउल इस तरह నువ్వు సౌలుని చంపించావు तूने साउल को मरवाया, కదా. है ना। ఏమన్నాడు దావీదు? दाऊद ने क्या कहा? తిట్టని 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 डांटने दो, डांटने दो, తిట్టని తిట్టని, डांटने दो, పర్వాలేదు. कोई बात नहीं। చూడండి, देखिए దావీదు సింహాసనం మళ్ళా దేవుడు ఇచ్చాడు. दाऊद को फिर से सिंहासन दे दिया परमेश्वर ने। కొన్నిసార్లు పోగొట్టుకునే మనకు దొరుకుతాయి. कई बार हम खो चुके वो हमको मिल जाएगा, మనం ఏమనుకున్నా మనకు దొరుకుతాయి. हम जो चाहेंगे वो मिल जाएगा। ఎందుకని? क्यों? మన జీవితం అంటే దేవుడికి ఆనందం. हमारे जिंदगी से परमेश्वर प्रसन्न होता है। తిట్టినోళ్ళు తిట్టని, जो डांटते डांटने दो, వాళ్ళ మీద కోపం పెట్టుకో, उनके ऊपर गुस्सा मत रखो, కోపం పెట్టుకోబో. गुस्सा मत रखो। బైబిల్ ఏమో చెప్తుంది తెలుసు? बाइबल क्या कहती पता है? నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావు, आप कभी भी प्रार्थना कर रहे నీకు हो, విరోధులకు నువ్వు ప్రార్థన చేయి. आपके विरोधियों के लिए आप प्रार्थना करो। నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నా, आप कभी भी प्रार्थना कर నీ रहे हो, విరోధులు ప్రార్థన చేయి. आपके अपने विरोधी के लिए నీ प्रार्थना శత్రువు करो। గురించి నువ్వు ప్రార్థన చేయి. आपके शत्रु को लेकर आप प्रार्थना करो। ఇదేనండి ఏమన్నాడు? నిలబడిన వాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోమంటే ఇదే అర్థం. इसका मतलब यही है, जो खड़े हैं वो स्थिर रहे, चौकस रखे करके बोलने का मतलब यही है। ఇదే అర్థం అంటే यही है मतलब उसकी, కదా. है ना। ఏమంటున్నాడు? क्या कहता है? మంచి మాటలు చెప్తున్నాడు. और भी अच्छी बात है। ధైర్యం చెడిన వారికి ధైర్యపరచుడి, निर्बलों को निर्बलताओं में ढाढ़स बांधो, బలహీనులకు ఓతనీయుడి, और कमजोरी लोगों को अपने साथ में ले लो, అందరి ఏళ్ళ దీర్ఘశాంతం కలిగి ఉండు. तो सबके साथ सहनशीलता से रहो। అంత మంచి మాట అండి ఇది. कितनी अच्छी बात है ये, ఇదంత మంచి వజ్రాలు లాంటి మాటలు. ये कितनी अच्छी मोतियों की बराबर की बात है। ఎవరైనా సందేహంగా ఉంటే कोई अगर संदेह करता है, నువ్వు చెప్పగలిగితే చెప్పు, आप जो बता सकते हो तो बताओ, లేదా దాసుని అడుగుదాం, नहीं तो कहेंगे दास से पूछेंगे, దాసుని అడుగుదాం. दास से నువ్వు पूछेंगे। ప్రేమించినప్పుడు, जब आप प्रेम करोगे, వాళ్ళ పట్ల నువ్వు దీర్ఘశాంతం చూపించినప్పుడు आप उनके प्रति आप धीरज दिखाओगे, అప్పుడే చెప్పగలను, तभी बता सकते हो आप। అప్పుడే నీ యొక్క సంభాషణ ఉప్పేసినట్టు ఉంటది, तभी आपकी बात में नमक डालने के बराबर होगा, ఉప్పేసినట్టు ఉంటది. नमक डालने के बराबर వాళ్ళ होगा। ఎల్లులోకి తీసుకొస్తావు, आप उनको रोशनी में लाने वाला बनोगे, ప్రభు ఎల్లులోకి తీసుకొస్తావు. प्रभु के रोशनी में लाने वाला बनोगे। ధైర్యము చెడిన వాళ్ళని ధైర్యపరచు. जो निर्बलों को ढाढ़स बांधो। అయ్యా నాకు విశ్వాసం ఎదగడం అనిపించలేదు, मुझे बढ़ने का मन नहीं कर रहे, నాకు ఎక్కువైపోతుంది శ్రమలు, मुझे क्लेश बढ़ते जा रहे, मेरे लिए శోధనలు ఎక్కువైపోతాయి. परेशानियां बढ़ते जा रहे। ఒకసారి సహోదరులు మాట్లాడుకుంటూ ఉంటారు, आपस में भाई लोग बात करते रहते हैं, వెంటనే మనం ఏం చేయాలి? तुरंत हम क्या करना है? వాళ్ళకి ఏం చేయాలి? उनको क्या करना है? ధైర్యం కలిగి మాటలు చెప్పాలి, उनको हिम्मत वाली बातें बताना चाहिए, మంచి మాటలు చెప్పాలి, अच्छी बातें बोलनी चाहिए, దేవుని యొక్క పరిశుద్ధత ప్రసన్నత మాటలు చెప్పాలి. परमेश्वर की पवित्रता और प्रसन्नता की बातें कहनी ఇంకేమంటే चाहिए। బలహీనులకు ఓతనీయుడి, और कहता है निर्बलों को संभालो, వాళ్ళ ప్రభువులో నిలబెట్టే మాటలు. उनको प्रभु में खड़ा करने वाली बातें कहो। అగ్గిలో మండుతుంటే నెయ్యి పోసినట్టుగా చేయకూడదు. अगर आग लगती जा रहे तो उसमें और घी मत डालना, ఏమవుద్ది? ऐसे घी डालने से क्या ఇంకా होगा? అగ్ని ఎక్కువైపోతుంది, आग और बढ़ता जाएगा, ఇంకా అగ్ని ఎక్కిపోయేది, और भी बढ़ता जाएगा। అసలే మంట మండుతుంది, वैसे ही आग लगी हुई है, దాని మీద నెయ్యి పోతే उसमें घी और डालोगे तो ఏమవుద్ది? क्या होगा? ఇంకా మండుద్ది. और भी आग बढ़ती जाएगा। పాపం తెలియని వాళ్ళకి ఏదైనా ఉల్టా పట్ట మాట చెప్పామనుకో, तो बेचारे जो अनजान है उनको उल्टा पुल्टा बातें बताओगे, ఏమవుతుంది వాళ్ళ జీవితం? क्या होगा उनकी जिंदगी? వాళ్ళ జీవితం ఏమవుతుంది? उनकी जिंदगी क्या होगी? అందుకని इसलिए చూడండి, देखो యాకోబు పత్రిక याकूब की लिखी पत्री 5వ అధ్యాయము अध्याय 5 20వ వచనం కనుక మీరు చదివితే, वचन 20 पड़ेगा। పాపిని వారి తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. तो वे यह जान ले कि जो कोई किसी भटके हुए पापी को फेर लाएगा, वे एक प्राणी को मृत्यु से बचाएगा और उनके अनेक पापों पर पर्दा डालेगा। చూడండి, देखो
మన తప్పు చేసావు हम बेटा तुमने गलत किया ఒకసారి एक बार చెప్పిన ఉంటా మీకు నేను मैंने एक बार आपको बार बताया होगा एक बार సందర్భం బట్టి చెప్తున్నాను. संदर्भ के अनुसार फिर से कहता हूँ ఒక ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు. 2 बहनें हैं आप పెద్దానికి పెళ్ళయింది. बड़ी वाली की शादी हो गई అయితే పెళ్ళైన తర్వాత शादी होने के बाद ఒక బిడ్డ పుట్టాడు. वो एक लड़का हो गया ఆ బిడ్డని సంరక్షణకి చెల్లెలు రమ్మన్నారు. तो उस बच्चे का परवरिश करने के लिए अभी छोटी बहन को बुलाया అయితే तो फिर అక్కడ ఒక చిన్న తప్పు చేసింది. वहाँ पे छोटी सी తప్పు చేసింది. गलती की అయితే పెళ్ళైన తర్వాత शादी होने के बाद ఆ తప్పు విశ్వాసే ఆమె वो तो विश्वासी थी చర్చికి వచ్చుద్ది. चर्च में भी आती है అంటే సరైన సంఘం కాదు. यानी कि ढंग की कलिशा సరైన సంఘం కాకపోతే ढंग की कलिशा ना होने నువ్వు की చర్చికి वजह వెళ్ళి నువ్వు ఎదిగచ్చింది నీకు ఉండదు. से इसलिए तुम चर्च जाने पर भी नहीं बढ़ ఎందుకంటే पाओगे నీకున్నటువంటి పరిపూర్ణ జ్ఞానాన్ని వాళ్ళు దాన్ని ఎత్తి చూపించి నీకు తెలియజేయరు. क्योंकि जो परिपूर्ण ज्ञान को लेकर उठा के आपको नहीं समझा కాబట్టి నువ్వు సందేహం మిగిలిపోతావు, చర్చికి వెళ్తానే ఉంటావు. फिर भी आप चर्च में तो जाते रहते हो मगर संदेह में रह जाते हो. కానీ देखिए ఇక్కడ చూడండి यहाँ देखो ఆమె ఎప్పుడు బాధపడుతుందంట. वो हमेशा दुख उठा रही थी నేను తప్పు చేశాను, मैंने गलत किया हूँ అన్నం సరిగ్గా తింటలా, खाना नहीं खाने ढंग ఆమె से పెళ్ళయింది, उसकी शादी हो गई భర్తతో సరిగ్గా మాట్లాడదు, पति से अच्छे से बात नहीं భర్తతో बनती బాగా కుల్కర్గా ఉండదు, पति के साथ में मिल के नहीं रहती ఎప్పుడు గిల్టీ ఫీల్ అవుతా ఉంటుంది, हमेशा गिल्टी फील होती रहती है సరిగ్గా మాట్లాడదు. अच्छी सी बात नहीं करती. ఆ భర్త వచ్చానంట, पति ने आकर कहा అయ్యా నా భార్య పెళ్ళైన దగ్గర నుంచి కూడా నాతో సరిగ్గా మాట్లాడదు, कहता मेरा पत्नी जब से मेरी शादी हुई तब से मेरे से अच्छी सी बातें नहीं करती, ఏదో తప్పు చేసిన భావంతో ఉంటది, ऐसा लगती है उसने कुछ गलत किया हूँ जैसा रहती है, ఏడుస్తూ ఉంటది, रोती रहती है, తప్పు చేసిన భావనలో ఉంటది. मैंने गलत किया हूँ करके सोचती रहती है. కొంతమంది చెప్పిందంటది, कुछ लोगों को बताया इस बारे అమ్మో में, చాలా తప్పు చేసావు నువ్వు, सबने बोले ये तो बहुत बड़ी गलती की है तुमने, అసలు నువ్వు ఏసు పరలోకానికి వెళ్తావా, क्या फिर तुम स्वर्ग में जा पाओगे क्या, తప్పు చేసావు तुमने कितना बड़ा गलती అని किया. ఇంకా ఆమె ఆయన చేశారు, ఆ నెయ్యి పోసారు, ఆ అగ్ని మండుతా ఉంది, నెయ్యి పోసేసారు. उसके अंदर ऐसे ही आग जल रही थी, उसके ऊपर ये लोग और घी डालता गया, ఇంకా ఈ అమ్మాయికి ఎక్కువైపోయింది మానసికత. उसके मानसिक विचार और बढ़ता गया. అయితే పాస్టర్కి వచ్చి భర్త ఎప్పుడు చెప్పాడు, पता नहीं जब वो पास्टर जी के पास वो पति आके बताया था, తీసుకురండి దగ్గరికి उन्होंने कहा ले आओ उस लड़की को, కూర్చున్నాడు ఏకాంతంగా. बैठा है एकांत में, అప్పుడు భర్తని అలా బయటకు వెళ్ళమన్నాడు, पति को बाहर भेजा, చెప్పాడు पूछा ఏందమ్మా, क्या है, ఎందుకంటే क्यों आपकी ये అప్పుడు समस्या. చెప్పిందంట, तब उसने बताया మా బావగారు मेरा जीजा जी నన్ను బలవంతంగా मेरे साथ నన్ను जबरदस्ती करके తప్పు పని చేశాడు, गलत किया, నేను తప్పు చేశాను, मैंने गलत किया हूँ, నా భర్త ముందు मेरे पति के सामने నిజంగా నేను నిలబడలేను, मैं ठीक से खड़ी नहीं हो పిల్లలు కూడా सकती, పుట్టారు, बच्चे भी हो गया, నా పిల్లల ముందు मेरे बच्चों के నేను सामने తలెత్తు తిరగలేను. मैं सर नहीं उठा सकती. అమ్మ నువ్వు యేసు నమ్ముకున్నావా అని అడిగాడు. उन्होंने कहा तुमने प्रभु यीशु को मान लिया. నమ్ముకున్నాను. हाँ मान लिया हूँ. మరి నమ్ముకుంటే నువ్వు ఎందుకు ఇంకా ఫీల్ అవుతున్నావు? अगर भरोसा किए तो क्यों आप और भी गिल्टी फील యేసు కూడా పరిశుద్ధుడు కదండి, हाँ यीशु मसीह पवित्र है ना, నాలాంటి పాపిని స్వీకరిస్తాడండి. क्या मुझे जैसा पापी को स्वीकारेगा. ఎంత తప్పు చేశానండి నేను, मैंने कितना बड़ा गलती ఎంత किया हूँ, తప్పు చేశానండి, कितना बड़ा गलती किया हूँ. ఆయన ఏం చెప్పిన ఇంట్లో वो पास्टर जी कितना भी बता रहे ना वो नहीं सुन रही थी. భర్తను పిలిచాడు, तो पति को बुलाया, బండి వేసుకున్నాడు, गाड़ी लिया, ఒక నది దగ్గరికి వెళ్ళాడు, एक नदी के पास गया, నది దగ్గరికి వెళ్ళాడు, नदी के पास गया, చూడాలి కూర్చున్నాడు, वहाँ बैठे हैं, కూర్చున్నాక बैठने के बाद ఆ అమ్మాయిని అన్నాడంట, उस लड़की से कहा అమ్మా ఇంత గడ్డ ఉంది కదా, इतनी पत्थर है ना, ఈ గడ్డని నేను నీళ్ళలో వేస్తాను. इस छोटी सी पत्थर को मैं पानी में डाल. ఎందుకంటే ఆ అమ్మాయి ఏమందంటే, उसने कहा క్షమించడానికి పాపం చేశాను, मैं ऐसे गुनाह किया हूँ उसको क्षमा ही नहीं है, నా పాపానికి క్షమ లేదే కాదు. मेरे पापों को क्षमा ही नहीं है बोले. లేదమ్మా ప్రభు ఈ చిన్న తప్పునైనా పెద్దను క్షమిస్తాడని చెప్పారు. पास्टर जी ने कहा नहीं नहीं बेटा प्रभु छोटी गलती हो बड़ा गलती हो जरूर क्षमा करेंगे. ఒప్పుకుంటే చాలు, बस आप हृदय से కానీ मानो ఇంకా तो మళ్ళా చేయబాకు. मगर दोबारा मत करो. ఒకవేళ నువ్వు చేస్తుంటే अगर तुम कर रहे तो అయ్యో నేను పాపం చేస్తున్నానే, अरे मैं तो पाप कर रही हूँ, ఇటు వాక్యం వింటున్నాను, इधर वचन भी सुन रही हूँ, తెలుసు मैं जानती हूँ, తెలిసినా చేస్తున్నానే जानकर भी कर रही అంటే हूँ. తప్పు. अगर ऐसा सोचोगे तो गलत నువ్వు है. మానసికంగా ఆలోచన తప్పే. आप इस तरह सोचने गलती है. మంచిదే, मतलब अच्छी అయ్యో बात है. ఎదగలేకపోతున్నానే, अरे मैं बढ़ नहीं पा रही हूँ, అయ్యో తప్పు చేస్తున్నానే, अरे मैं तो गलती తెలిసి कर కూడా తప్పు చేస్తున్నానే जानकर भी गलती कर అని నువ్వు रही हूँ. కూలిపోవచ్చు. इस तरह तुम अंदर अंदर कूद सकते కానీ నువ్వు हैं తప్పు చేయట్లా, लेकिन तुम गलत नहीं कर చేసిన रहे. తప్పుకే బాధపడుతున్నావు. ये जो गलती हो चुकी थी इसकी तुम కానీ परेशान యేసు हो దగ్గరికి रहे हो. వచ్చావు, अभी तो तुम यीशु मसीह के पास आए నువ్వు ఒప్పుకో, हो, तुम मान लो చిన్న పాపమైనా छोटी पाप हो పెద్ద పాపమైనా बड़ी पाप हो క్షమిస్తాడు. क्षमा कर दे. లేదు పాష గారు, नहीं पास्टर जी, లేదు పెద్ద పాపిని పాష मैं तो గారు, बहुत बड़े पापी దేవుడు हूँ, నన్ను క్షమించిన పాష परमेश्वर గారు मुझे क्षमा नहीं అని करेगा, అంటా ఉంది. इस तरह बोल रही थी. అప్పుడు ఆయనకి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన इसलिए విషయం. पवित्र आत्मा प्रभु ने उनको सलाह दिया. ఆ నది దగ్గరికి వెళ్ళి इस नदी पास जाकर చూడమ్మా देखिए చిన్న రాయి छोटे से पत्थर నీళ్ళలేసాడు. पानी में डाल दिए. మునిగిపోయిందా మునిగిపోలేదా? डूब गए कि नहीं डूबे? ఆ మునిగిపోయిన పాష గారు हाँ डूब गए पास्टर जी. ఆ తర్వాత ఇంకో చిన్న రాయి వేసాడు. उसके बाद एक और छोटी पत्थर लिया, వేసాడు. उसको भी डाला. మునిగిపోయిందా మునిగిపోలేదా? डूबा कि नहीं डूबा? మునిగిపోయింది పాష. हाँ डूबा पास्टर जी. ఇంత రాయి వేసాడు. फिर इतनी बड़ी पत्थर लिया, మునిగిపోయిందా మునిగిపోలేదా? डूबा कि नहीं डूबी? ఎంత రాయి అయితే అంత నీళ్లు పైకి వచ్చి డబక్కరి మోత.
कितना बड़ा पत्थर उसके अंदर फेंकने से उतना पानी ऊपर को उछल के साउंड आ जाता है, డబుక్ మరి వస్తుంది. डूब करके साउंड అంటే आता है। ఎంత మోతాదు రాయి అయితే అంత పెద్ద శబ్దం వస్తుంది, इतना बड़ा पत्थर फेंकने से उतनी बड़ी शब्द आ रही है, అంత శబ్దం వస్తుంది. इतनी आवाज आ रही थी। అందుకని इसलिए ఇది మళ్ళీ ఇంతలో పచ్చ రాయి వేసాడు. फिर उन्होंने इतना बड़ा पत्थर लिया అయితే పెద్ద శబ్దం వచ్చింది. तो फिर बड़ी आवाज आई, ఇది మునిగిపోయిందా అన్నాడు. तो देखा ये डूब गई, మునిగిపోయినది. हाँ डूब गई। ఆ తర్వాత उसके बाद ఇంత పెద్ద రాయి तो इतनी बड़ी पत्थर लिया, వేసాడు. फिर इसको डाला, పెద్ద శబ్దం వచ్చింది. बहुत बड़ी शब्द आ गई। మునిగిపోయిందా అన్నాడు. बोला डूब गई, మునిగిపోయిందా. हाँ डूब गई। మరి చిన్న రాయా మునిగిపోయింది, छोटी पत्थर भी डूब गई, పెద్ద రాయా మునిగిపోయింది. बड़ा पत्थर भी डूब కానీ गया। మన ప్రభువు కూడా इसी प्रकार हमारे प्रभु भी ఇదిగో ఈ నది లాంటి సముద్రం లాంటి హృదయం కలిగిన వాడు. इस समुद्र के बराबर के हृदय रखने वाला है। ఎంత ఘోర పాపం చేసింది. आप कितना बड़ी पाप क्यों ना किया होगा, ఒకవేళ చేయాలనుకోలేదేమో, आपने जानबूझ के नहीं किया होगा, చేయాలనుకోలేదేమో. जानबूझ के नहीं किया होगा। ప్రభు సిలువలో మరణించాడు, प्रभु तो हमारे लिए क्रूस में मर మా गया, పాపాలన్నీ మోసుకెళ్ళాడు. हमारे सबके पापों को उठा के लेके गया। పాపం చేయొద్దు అన్నాడు. आगे को पाप मत करो అంటే बोला। పాపం చేసింది కాబట్టి చేయొద్దు అన్నాడు. तो क्योंकि पहले पाप करी थी इसलिए बोला आगे को मत करो। నేను పాపుల కొరకే వచ్చాను కానీ నీతిమంతులు రాలేదు అన్నాడు. उन्होंने कहा मैं पापियों के लिए ही आया हूँ, धर्मियों के लिए नहीं आया हूँ। ఆయన ఇంత మటు ఈ వాక్యం వినలేదండి. उसने कहा अभी तक तो मैंने ऐसी बातें सुनी ही नहीं, నేను వినలేదండి. मैंने नहीं सुनी। కొన్ని సంఘాల్లో कुछ कलिसिया में ఏయో మాట్లాడతారు కానీ कुछ ना कुछ बातें बोलते చెప్పినట్టే नहीं। ఉంటారు కానీ ऐसा लगता है कुछ बता బైబిల్లో కొన్ని విషయాలు క్లియర్ చేయలేదు. बाइबल का कुछ बातों को साफ नहीं करते। కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు देखो पवित्रात्मा దాస్ परमेश्वर ద్వారా మాట్లాడి दास के द्वारा बात కాబట్టి करेंगे। యేసు ప్రభు ఒప్పుకో, इसलिए यीशु मसीह के नाम से నేను मानो తప్పు చేశానయ్యా, मैंने गलत किया నేను हूँ, అనుకోని చేయలేదయ్యా, मैं जानबूझ के नहीं किया हूँ, అయ్యా, నా ద్వారా జరిగింది కాదు ఇది, ये मेरे द्वारा नहीं हुआ, ఇతరుల ద్వారా నేను అనుకుని చేయలేదు ఇది, मैंने तो खुद नहीं किया, दूसरों के द्वारा हुई है, క్షమించయ్యా. मुझे क्षमा करो। దేవుడు క్షమించేసి और परमेश्वर ने क्षमा कर ఇక दिया అంటాడు, और कहता ఇక है ఆ పాపం ముందు చేయొద్దు. आगे को आपको आगे मत करो, फिर నువ్వు ముందు పాపం చేసావు. पहले कर चुके थे पाप। ఎందుకు యేసు ప్రభు ఏమన్నాడు, इसलिए यीशु ने क्या నేను कहा, పాపుల రక్షణకు వచ్చాను అన్నాడు. मैं पापियों को बचाने के लिए आया हूँ, నశించిన దాన్ని ఎందుకు రక్షణకు వచ్చాను అన్నాడు. नाश हुए चीजों को ढूंढ कर बचाने के लिए మన आया ఆత్మ हूँ। పాడైపోయింది. हमारे आत्मा बिगड़ चुके थे, మన ఆత్మని మంచి క్రియల ద్వారా, हमारे आत्मा को अच्छे कार्यों के द्वारा, నీతి క్రియల ద్వారా, धार्मिकता के कार्यों के द्वारा, కాబట్టి మనం సరి చేసుకోవాలి. इसलिए हमें सुधारना అందుకే है। యాకోబు 5:20 అంటాడు, इसलिए याकूब का 5:20 పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్ళించువాడు మరణ నుండి ఒక ఆత్మను రక్షించాడంట. చూడండి, कहता है कि कोई किसी भटके हुए पापी को फेर लाएगा, वे एक प्राण को मृत्यु से बचाएगा। చూసారా, देखा, నువ్వు కాపాడుకోవాలి, आपको बचाना నువ్వు होगा, పడిపోకూడదు, आप नहीं गिरना है, వాళ్ళని కాపాడు. उनको भी बचाना है। నదిలో పడ్డ వ్యక్తిని, जो नदी में गिरा है व्यक्ति, మునిగిపోతున్న వ్యక్తిని जो डूब रहा था, ఎవరు రక్షిస్తారండి? कौन बचाएगा? ఎవరైతే ఈత వచ్చుద్దో, जिसको तैरना आती है, ఈత వచ్చుద్దో. तैरना आती है। ఒకసారి एक बार నేను కాలేజీ చదువుకుంటున్నాను, मैं कॉलेज में पढ़ते वक्त, సాయంకాలం అందరూ ఊరు బయటికి వెళ్తా ఉంటారు, तो शाम के वक्त गांव के बाहर जाते थे खेतों में, మేము కూడా వెళ్తున్నాం. मैं भी जा रहा था। అదే 5:30 అట్లా అవుతుంది. शाम की 5:30 बज रही थी। ఇద్దరు స్త్రీలు మా ముందు వెళ్తున్నారు. 2 स्त्रियां हमारे सामने जा रहे थे, ఆమెకు దెయ్యం పట్టింది. उसमें से एक को भूत पकड़ लिया। వెంటనే పెద్ద గరిసి నీళ్ళలో దూకింది. तो वो औरत तो ऊंची आवाज से चिल्ला कर उस नाले में पानी में कूद गई, ఎవరు దూకలేదు. और कोई उसको बचाने के लिए नहीं कूद रहा నాకే था। తొచ్చు, मैं तैरना जानता था, నాకే తొచ్చు, मुझे आता था, నేను అలానే దూకాను. मैं भी उसी के पीछे ऐसे ही पानी में कूदा, చెప్పులుండి, चप्पल भी पहना हुआ ప్యాంట్ था, షర్ట్ ఉంది, पैंट शर्ट में ही था, అట్లానే దూకాను. ऐसे ही कूद गया। దూకి कूद कर ఆయన ముంచాలని చూస్తున్నాను, वो मुझे डुबाने की कोशिश कर నన్ను रहे थे, ముంచాలని చూస్తుంది. मुझे डुबाने की कोशिश कर रहे నేను थे। రక్షించుకుంటూ, मैं अपने आप को बचाते हुए, నేను రక్షించుకుంటూ अपने आप को बचाते हुए ఆమెను రక్షించి उसको भी बचाकर బయటికి తీసుకొచ్చి, ऊपर बाहर लेके आ गया। చూసావా, देखा, ఒక వ్యక్తిని నేను రక్షించాను एक को मैंने बचाया అంటే था, నాకు నేను రక్షణ కల్పించుకుంటూ, यानी कि अपने आप को बचाते हुए, నాకు ఈత వచ్చు కాబట్టి. क्योंकि मुझे तैरना आती है इसलिए। అట్లనే इसी प्रकार ఇక్కడ గలతీయుల రాసిన పత్రిక गलतियों के लिए की पत्री 6:1 చదివితే 6:1 पड़ेगा, జాగ్రత్తగానండి. 6:1 సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తాను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకురావలెను. हे भाइयों, यदि कोई मनुष्य किसी अपराध में पड़ा भी जाए तो तुम जो आत्मिक हो नम्रता के साथ ऐसे को संभालो और अपनी भी चौकस रखो कि तुम भी परीक्षा में ना पड़ो। అది నువ్వు రక్షించుకుంటూ अपने आप को संभालते हुए ఏమంటున్నాడు, क्या कहता है, ఎవడైనా ఏ తప్పిదం పడిపోతే, यदि कोई किसी अपराध में पड़ गया, చిక్కుబడిపోతే, तो फंस गया, దాని నుంచి బయటకు రాలేకపోతుంటే, उसमें बाहर नहीं आ पा रहे, ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును, आप में जो आत्मा में है, ఎవరైతే బలంగా ఉన్నారో जो कोई सामर्थ्य है, ప్రతివాడు हर एक తానును శోధింపబడుదునేమో అని
తన విషయమై చూచుకొనుచు, అంటే నీ విషయమై నువ్వు చూసుకుంటూ अपने आप को ध्यान से देखते నువ్వు हुए పాపంలో పడిపోకుండా, तुम पाप में ना गिर, ఆడు చేసే పాపం నువ్వు చేయకుండా वो करने वाला पाप तुम ना करते हुए అతన్ని ప్రక్కన నడిపి దేవుళ్ళు నడిపించు. उसे प्रभु में लेके आओ. నిన్ను చూసి आपको देख రే చూడు, నా సాక్ష్యం చూడరా, देखो मेरी गवाही, నేను చూడరా, मुझे देखो ఎలా ఉన్నాను చూడరా. कैसे हूँ, देखो. సంఘాన్ని నడిపించండి, कलिशे में ले आओ उसे, వాడి సంఘాన్ని నడిపించు. ऐसे इंसान को ले आओ. ఎలా అంటున్నాడు? क्या कहता है? సాత్వికమైన మనసుతో नम्रता से అట్టివాన్ని మంచి దారికి తీసుకురావలను. अच्छी रास्ते में लेके आने चाहिए. మంచి దారి అంటే ఏంటండి? अच्छी रास्ता का मतलब क्या है? నేనే మార్గం, मैं ही मार्ग हूँ. క్రీస్తు మార్గంలో తీసుకురాను. मसीह के मार्ग में लेके आओ. ఈ మధ్యన నాతో పాటు అతను బాగా ఫుల్ తాగేవాడు. कुछ అతను ఇది ముందు నాతో పాటు ఫుల్ తాగేవాడు. एक समय एक आदमी मेरे साथ बहुत ज्यादा पीता ఎట్లా था. తాగేవాడు అంటే, कैसा पीता था? నేను కొంచెం తగ్గిన ఆడు ఎక్కువ తాగేవాడు. मैं थोड़ा पीता था, वो बहुत ज्यादा पीता. నేను ప్రభులోకి వచ్చా, मैं प्रभु में आ गया, నేను ప్రభులో ఎదిగా, प्रभु में बढ़ गया. యేసు ప్రభులో ఎన్ని వదులుకున్నా. यीशु मसीह में आके सब कुछ छोड़ दिया. ఒకరోజు నాకు కలిసాడు. एक दिन मुझे मिला था. దగ్గర 15 సంవత్సరాల మాట, 20 సంవత్సరాల మాట ఇది. ये कम से कम 20 साल पहले की बात. నేను కొత్తగా వచ్చిన రోజులు అయ్యి. मैं नया आया था. నేను అడిగాను, मैंने पूछा ఏమండి మీరు ముందు తాగుతున్నారు ఇంకా మానేశారు? मैंने पूछा क्या तुम अभी भी दारू पी रहे या छोड़ दिया? మానేశారండి. मैंने छोड़ दिया वो बोला. మానేసావా? मैंने कहा छोड़ दिया. యేసు ప్రభు నమ్ముకున్నావా? क्या यीशु मसीह को अपनाया? అదే యేసు ప్రభు నమ్ముకోలేదండి. कहते नहीं यीशु को नहीं अपनाया. ఎట్ట మానేసావా అన్న. फिर मैंने कहा कैसे छोड़ दिया? డాక్టర్ అన్నాడు, डॉक्टर ने कहा తాగితే సత్తావా. जब पियोगे तो मरोगे. ఏమన్నాడు? क्या बोला? డాక్టర్ అన్నాడంట, डॉक्टर ने कहा था తాగితే సత్తావు. तुम पियोगे तो मरोगे. అంటే బ్రతుకు మీద, यानी कि जिंदगी के ऊपर బ్రతుకు మీద ఆయనకి ఆశ పుట్టి जिंदगी के ऊपर आशा आ गया, వదులుకున్నాడు. इसलिए दारू छोड़ అంతేగాని दिया. యేసు ప్రభు ఇది తాగితే తప్పు అన్నాడని వాక్యంలో ఉందని వదులుకోలేదు. लेकिन उसने ऐसा नहीं छोड़ा मसीह यीशु की सुना हो पीना गलत है नरक जाओगे इसलिए नहीं छोड़ा वो. చాలా మంది మంచి వాళ్ళు ఉంటారండి, इस तरह संसार में बहुत सारे अच्छे लोग చెడ్డ होंगे, కార్యాలు చేయని వాళ్ళు ఉంటారు. बुरे कार्य ना करने वाले కానీ भी యేసు ప్రభు होंगे. నమ్ముకోరు. लेकिन यीशु को नहीं मानते, చెడ్డ కార్యాలు చేయరు. बुरे कार्य नहीं करते, పేకాట ఆడడం, ताश नहीं खेलता, ముందు తాగడు, दारू नहीं पीता, వ్యభిచారం చేయడు, विचार नहीं करता, మంచి దారి కొత్తాడు, अच्छी रास्ते में चलेगा, చక్కగా సంపాదించుకుంటాడు, इस तरह कमाता भी है, పిల్లలను బాగా చదివించుకుంటాడు. बच्चों को अच्छी तरह पढ़ाता भी ఆయన है, చూసిన అందరూ उसको देखने वाला ఎట్లుండేవాడు వీడు. अरे एक समय कैसा था, కానీ ఆయనలో క్రీస్తు లేదు, క్రీస్తు ఆత్మ లేదు, लेकिन उनके अंदर मसीह नहीं है, मसीह ప్రభు का आत्मा వాక్యం नहीं, లేదు. प्रभु का वचन भी नहीं అవి है. మురికింట్ల వంటివి అన్నాడు యెషయా. यशय ने कहा मेरे चित्र की ఆ बराबर మంచి అదంతా మురికింట్ల వంటిది. ये सारे अच्छे कार्य मेरे चित्र की ప్రభు बराबर है. రాజ్యంలోకి వెళ్ళాలి. आप तो प्रभु के राज्य में వాక్యంలో जाना। తప్పు అని చెప్పింది, वचन में तो ये गलत है करके అందుకు बताया। మనం మానుకోవాలి. इस वजह से हमें छोड़ना चाहिए, తప్పు అని చెప్పింది వాక్యం, जो गलत है बोलते हैं उसे అది छोड़ना चाहिए. దుర్వ్యాపారం అంది. ये तो बुरी लुचपना है బీడీలు करके, తాగటం, बीड़ी पीना, సిగరెట్లు తాగటం, सिगरेट पीना, మందు తాగటం. दारू पीना. మందు తాగితే ఏమవుతుందండి? दारू पीने से क्या होगा? బైబిల్ చదవగలవా? क्या बाइबल पढ़ पाएंगे? చదివినా గానీ पढ़ने पर भी ఏదో అలవాటు, आदत के तौर पर पढ़ेंगे, మంచి మనసు మనకు ఉండదండి. अच्छे मन नहीं होती. కానీ యేసు ప్రభువులో मगर यीशु मसीह में రక్షించబడి उद्धार पाकर ఒప్పుకొని मानकर ఇడిచిపెట్టాలి. छोड़ देना అది चाहिए. నిజమైన మార్గం. ये सच्ची मार्ग है. అందుకంటే మంచి మార్గంలోకి తీసుకురండి. इसलिए कहता अच्छे मार्ग में ले आओ. చూసారా, देखा, మంచి మార్గంలోకి తీసుకురావాలి. अच्छे मार्ग में लेके आना है, కాబట్టి इसलिए జాగ్రత్తగా ఉండాలండి. सावधान से रहना है. ఈ దినాల్లో इन दिनों में మనం రక్షించబడుతూ हम उद्धार पाए हैं, ఇతరులు రక్షించాలి. अपने आप को सावधान करते అసలు हुए మన दूसरों సంఘంలోకి తీసుకురావాలండి. लोगों को कलिशे में लेके లైవ్ आना లోకి తీసుకురండి. है. लाइव में लेके आना ముందు है. అనండి, पहले बोलिए లైవ్ లోకి రండి, पहले लाइव में आओ, రోజు వాక్యం విను, रोज वचन सुनो, రోజు వాక్యం విను, सुनो वचन, సంఘానికి రా, कलिशे में आओ, రక్షించబడతావు. उद्धार पाओ. నీ బిడ్డల్ని आपके बच्चों నీ को, బిడ్డలను ప్రోత్సహించు. आपको बच्चों को प्रोत्साहन ముందు నీ करो, ఇంటిని ప్రోత్సహించు. आपके घर के लोगों को प्रोत्साहन दो. నేను నీ ఇంటికి ప్రోత్సహించు. पहले अपने घर के लोगों को नी इंటి प्रोत्साहन वाले प्रोत्साहन दो. नడిపించు. आपके घर के लोगों को प्रभु के पास लाओ. తప్పేదో కొంచెం చెప్పు వాళ్ళకి. गलती करते तो उन्हें समझाओ. చెప్తే ఏమని అనుకుంటారు అనుకోబాకు. ये ना सोचना बोलने से कुछ बोलेगा, వాళ్ళు ఏమని అనుకుంటారు क्या అనుకోబాకు. पता नहीं बुरा అది నిజమైన ప్రేమ కాదు. सोचेगा. ये हकीकत का प्रेम नहीं అది है. నిజమైన తండ్రి ప్రేమ కాదు, తల్లి ప్రేమ కాదు. हकीकत का ना माँ का प्रेम है ना बाप का प्रेम है. ఎందుకని? क्यों? వాడు పడిపోతుంటే ఇంకా మనం ఏం మాట్లాడకపోతే మరి ప్రేమిస్తున్నాం అనుకుంటున్నాం మనం. वो परीक्षा हटते जा रहे प्रभु से, हम कुछ बात नहीं कर रहे और समझते हम उनसे प्रेम रखते అది हैं. నిజమైన ప్రేమ కాదండి. ये हकीकत का प्रेम नहीं నీ है. కుమార్తెనో నీ కుమారుణ్ణో चाहे आपका बेटा हो या నీ बेटी, ఇంటి వారిని आपके घर के लोग గద్దించు. डांटो, రండి ప్రభువులోకి రండి, आओ प्रभु में आओ बोलो. ప్రభువులోకి రండి. ప్రభు ఈరోజు మీ పనులు త్యాగం చేయండి. हो सकता था आपका कामों को त्यागो, ప్రభు కొరకు త్యాగం చేయండి. प्रभु के लिए त्यागो. కాబట్టి इसलिए రండి చిన్న ప్రార్థన చేద్దాం. आइए छोटा सा प्रार्थना. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడు. आज प्रभु हमसे बात की, రక్షించబడిన వాళ్ళతో మాట్లాడు. उद्धार पाए हुए लोगों से बात करता తాను है. నిలబడ్డానని చూసుకున్న ప్రతి ఒక్కరూ जो अपना आप को समझता है मैं खड़ा हूँ, పడకుండా చూసుకో. वो चौकस रहे, జాగ్రత్త ना కలిగి गिरने ఉండండి, को. జాగ్రత్త కలిగి ఉండండి. सावधान से रहे. మనము
మనం బలవంతులమై ఉన్నాం. हम बल से रहना है, మనల్ని మనమే సంతోషపరచుకోకుండా अपने आप को ही खुश ना అదిగో करे। ఆ పరిసయ్యుని ప్రార్థనలా उस परिसई की సుంకరి ప్రార్థన, वो कर लेने वाले की प्रार्थना होने पाए। పరిసయ్యుని ప్రార్థన వద్దండి. परिसई की जैसा प्रार्थना नहीं అది चाहिए, నిలబడింది కాదండి, वो स्थिर रहने वाली प्रार्थना नहीं है, అది పడిపోయిన ప్రార్థన. वो गिरा हुआ प्रार्थना है। సుంకరి ప్రార్థన అన్నాడు. कर लेने वाले की प्रार्थना को सुना है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఈ రాత్రి आज रात ఈ को రాత్రి బలహీనులను బలపరచండి, कमजोरों को बल दो, ధైర్యం చెందిన వారిని ధైర్యపరచండి, जो हिम्मत हार चुके हैं उन्हें हिम्मत दो, తప్పు మార్గం ఒకళ్ళు మళ్ళించండి, गलत रास्ते उनको सही रास्ते में ले आओ, ప్రభువులకు నడిపించండి. प्रभु में चलाओ। యేసు ప్రభు అన్నాడు, यीशु मसीह ने कहा था, "ఓ నా దొడ్డి ఖాళీగా ఉంది, मेरा भेड़शाला खाली है, ఖాళీగా ఉంది." खाली है। కాబట్టి इसलिए సంఘం कलिसिया ప్రభు స్థాపించింది, प्रभु का स्थापना किया गया, అది తీసుకురండి. वहाँ ले आओ। నువ్వు విని బలపడ్డావు, आपने सुन के बल पाया है, ఇతరులను బలపరచు, दूसरों को भी बल दो, బలపరచు. बल दो। నువ్వు పడిపోకుండా आप ना गिरो, వాళ్ళని పడిపోవడం ప్రభువులకు నడిపించు. जो गिरने पर है उन्हें प्रभु में ले आओ। ఈ దాసుని ద్వారా మాట్లాడిన प्रभु आपके दास के द्वारा बताए गए ఈ మాటలు वचन, ये वचन 100% ఫలించు. 100 के 100 गुना फलवंत होने पाए, సైతాన్ ఎత్తుకుని పోకుండా సహాయం చేయి. शैतान उठा के ना ले जाने पाए, मैं इसका मदद करे। యేసు నామములో यीशु के नाम से मांगते पिता, आमीन. आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदाकर इम्मानुएल बन के, आमीन, आमीन. हालेलुया. हालेलुया। అందరికీ వందనాలమ్మా. सबको